ఒకటో రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29 నుంచి 33 వరకు ఉన్న భాగాన్ని చదువుదాం. ఒకటో రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29 నుంచి నేను చదువుతున్నాను, మీరు నాతో ఫాలో అవ్వచ్చు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనమును చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. సోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను, మరియు అహబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం అహబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. 17వ అధ్యాయంలో ఉన్న భాగాన్ని కూడా చూద్దాం. 17వ అధ్యాయం 1-6 వచనాలు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహబునొద్దకు వచ్చి, ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధానంలో నీ వాక్యాన్ని వినటానికి ఇక్కడ చేరిన మేము దేవా, మరి నీ వాక్యం పైన మనసు ఉంచడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని మేము చక్కగా మనస్కరించినట్లుగా మీరు కృప చూపించండి. నీ వాక్యాన్ని వినటం మాత్రమే మా యొక్క గురిగా పెట్టుకొనక దాన్ని అవలంబించేటటువంటి కృపను అనుగ్రహించండి. నీ ఆత్మ పరిచర్యని ఇక్కడ జరిగించి దేవ, మాకు అవసరమైనట్టి వాక్కును మీరు అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. రిఫర్మేషన్ని గుర్తు చేసుకుంటే కనుక రిఫర్మేషన్ ఛాంపియన్గా మనము మార్టిన్ లూథర్ గారిని గుర్తు చేసుకుంటాం. మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే, అప్పటి వరకు చర్చ్ పోకడ, రోమన్ ఎంపైర్ యొక్క పోకడని గమనించి ఆయన బైబిల్ని చదువుతూ ఆ రెండింటినీ చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, బైబిల్లో ఉన్నదాన్ని క్యాథలిక్ చర్చ్ పాటించట్లేదు, క్యాథలిక్ చర్చ్ యొక్క విధానాలు బైబిల్ కన్నా కొంచెం పక్కకి వెళ్ళిపోయాయి అనేది ఆయనకు అర్థమైంది. హోలీ రోమన్ ఎంపైర్ అంటే క్యాథలిక్ చర్చ్ని బేస్ చేసుకుని కింగ్డమ్గా ఉన్నటువంటి పొలిటికల్ వింగ్ అనమాట. సో అది కూడా చర్చ్కి వత్తాసు పాడుతూ చర్చ్ చేస్తున్న డెసిజన్ మేకింగ్కి అది కూడా ఏమంటారు స్ట్రెంథన్ చేస్తూ పూర్తిగా వాక్యానికి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితిలో లూథరు వాక్యం చదువుతున్నాడు, అక్కడ జరిగేది చూస్తున్నాడు. ఆయన మనసులో ఎక్కడో ఇదంతా తేడాగా ఉంది, మా చర్చ్ చేస్తున్నది సరిగా లేదు అని దానికోసం ఆయన స్టాండ్ తీసుకోవాలనుకుంటాడు. అనుకొని చిన్న చిన్న పత్రాలు రాస్తాడు, ప్రసంగాలు చేస్తూ ఉంటాడు, చర్చలు పెడతాడు. ఇవన్నీ స్లోగా చిన్న నిప్పురవ్వలాగా మొదలై అలా రోమన్ ఎంపైర్ వరకు వెళ్తుంది. అటు రాజు వరకు, ఇటు పోప్ వరకు, తర్వాత మిగతా కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకుంటారు ఏదో సైలెంట్గా ఏదో చిన్నగా ఏదో చేస్తున్నాడు అనుకున్నాం, కానీ ఈయన ఉండే కొందికి ఈయన ప్రభావం పెరుగుతుంది కాబట్టి ఈయనకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన పిలిచి నువ్వు చెప్తున్నది తప్పని నువ్వు చెప్పి చర్చ్ ఏం చెప్తుందో దానికి నువ్వు లోబడాలి, ఎందుకంటే నువ్వు ఒక మాంక్వి కనుక చర్చ్ మాట వినాలి, కానీ నువ్వు లేనిపోని టీచింగ్స్ తీసుకొని రావద్దు, ఇప్పటిదాకున్న ఆర్డర్ని నువ్వు ఫాలో అవ్వాలి అన్నారు. లూథర్ అది కుదరదు, నా మాట వినండి,
కావాలంటే కౌన్సిల్‌కి రండి, కూర్చుందాం, మాట్లాడదాం. నా ఆర్గ్యుమెంట్ నేను చెప్తాను, మీరేం చెప్తారో చెప్పండి. మీరు నన్ను కన్విన్స్ చేస్తే వాక్యానుసారంగా నేను వింటాను. లేదా నేను చెప్పే దానిలో వాస్తవం ఉంటే మీరు వినండి అని అంటే, వాళ్ళు సరే అని ఒక కౌన్సిల్‌కి పిలుస్తారు. కానీ వాళ్ళేమనుకుంటారంటే బెదిరించైనా సరే లూథర్‌ని లొంగదీసుకోవాలి అని. కానీ లూథర్ అక్కడ నుంచున్నప్పుడు డైట్ ఆఫ్ వార్మ్స్ అని అంటాం. 1521లో జరిగింది. అప్పుడు ఏం చేస్తాడంటే లూథర్ అక్కడ నుంచుని వాళ్ళు లూథర్ మాట వినరు అని అర్థమైపోయింది. లూథర్‌ని వాళ్ళు బహుశా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అక్కడి నుంచే తీసుకెళ్ళి కాలబెట్టొచ్చనమాట. ఎందుకంటే జాన్ హస్ అనే ఆయన్ని దానికి ముందే చంపేస్తారు చర్చ్‌కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు. అంతకుముందు జాన్ విక్లిఫ్ అనే ఆయన బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఆయన్ని కూడా బెదిరించటానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన ఏం చేయలేరు. కానీ ఆయన చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆయన ఎముకలు తీసి మరీ కాలుస్తారనమాట. ఎందుకనంటే అంత హేట్రేట్ అనమాట ఆయన పైన. ఇప్పుడు లూథరు అదే బాణీలో చర్చ్‌కి ఎగెయిన్స్ట్‌గా నుంచున్నప్పుడు లూథర్‌ని కూడా చంపేస్తానికి అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితిలో ఏమంటాడంటే, అన్లెస్ వాక్యం నన్ను కన్విన్స్ చేయాలి, లేదా నా మనసాక్షి నా యొక్క రీజన్ నన్ను కన్విన్స్ చేయాలి. అంతేగాని మీరు చెప్తున్నట్లుగా జస్ట్ నువ్వు చెప్పేదంతా తప్పని చెప్పేస్తే కుదరదు. నేను ఎందుకు తప్పో మీరు చెప్పాలి, లేదా వాక్యంలో నుంచి మీరు చూపించాలి, లేకపోతే నేను విన్ను. అన్లెస్ ఈ 3 విషయాలు జరగకపోతే కనుక నేను మీరు చెప్పేదాన్ని విన్ను, ఏం జరిగినా పర్లేదని నుంచుంటాడు అక్కడ. నుంచున్నప్పుడు వాళ్ళందరూ ఆయన్ని కన్విన్స్ చేయడానికి ఆయన్ని ఎలాగోలా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడి నుంచి కొద్దిమంది లూథర్‌ని తప్పించి ఆయన ఊరు పంపించేస్తారు. ఓకే, సో దెర్ వాజ్ సంబడి హూ హ్యాడ్ టు టేక్ ఎ స్టాండ్ అగెయిన్స్ట్ ద ఫాల్స్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది చర్చ్ అండ్ స్టాండ్ ఫర్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ ద ట్రూత్. ఒకవేళ లూథర్ లాంటి వాళ్ళు నుంచోకపోయి ఉంటే మనకి గాస్పల్ ఏంటో అర్థమై ఉండేది కాదు. గాస్పల్ ఏం చెప్తా ఉంది, ఆ గాస్పల్ యొక్క ఫ్రీడమ్ని మనం అనుభవించే వాళ్ళం కాదు. చర్చ్ యొక్క పోకడలతో, చర్చ్ యొక్క సిస్టమ్ తోటి మనం అక్కడే చర్చ్ నుంచే ఫాదర్స్ ద్వారానే రక్షణ అన్నట్టుగా మిగిలిపోయి ఉండేవాళ్ళం. కానీ అలా కాదు. రక్షణని దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన నమ్మిన వాళ్ళని, ఆయన అంగీకరించిన వాళ్ళందరినీ ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నటువంటి గొప్ప ట్రూత్ ఆయన బయటికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ఆయనకు ముందు చాలామంది చేయలేదా అంటే చాలామందికి అవగాహన వచ్చింది బైబిల్ చదివినప్పుడు, కానీ వాళ్ళు ఎవరు స్టాండ్ తీసుకొని నుంచోలేదు లూథర్ లాగా. సో లూథర్ నుంచోబట్టి ఏం జరిగిందంటే అక్కడి నుంచి ఒక గొప్ప ఉద్యమం బయలుదేరింది. ఆ ఉద్యమం ఎంత పెద్ద ఉధృతంగా జరిగిందంటే ఏకంగా లూథర్ యొక్క స్టాండు ప్రపంచం యొక్క గతిని మార్చేసింది. ఎన్లైటన్మెంట్ రావడానికి కారణం లూథర్ యొక్క థింకింగ్ అంటారు. అంటే క్వశ్చనింగ్ ద స్టాటస్ కో అని అంటారు. సో అటువైపు ఆయన ఇన్ఫ్లుయెన్స్ గురించి మనం మాట్లాడుకోము. కానీ ఒక పర్సను బైబిల్ చదివి, బైబిల్కి లోబడి, బైబిల్లో ఉన్నటువంటి సత్యానికి నుంచున్నప్పుడు అది ఎలా ఉంటుంది అనేది మనకి లూథర్ లైఫ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది. సో ఆయన నుంచోబట్టి ఏం జరిగిందంటే రక్షణ వాక్యం ద్వారానే, కృప ద్వారానే, క్రీస్తు ద్వారానే అనే సోలా 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 అని చెప్తాం. ఓకే, మీరందరూ ఇందాకేదో థియాలజీ పదమే చెప్పేశారు కాబట్టి ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. సోలాలు అన్నీ తెలుసుగా. ఏమేమి ఉన్నాయి సోలాలు? ఓకే, సో ఆ సోలాలన్నీ మీకు కూడా సోలానేనా, లేకపోతే జస్ట్ బట్టి పట్టారా? ఈజ్ ఇట్ రియలీ క్రైస్ట్ ఎలాన్, ఫెయిత్ ఎలాన్, గాడ్స్ గ్లోరీ ఎలాన్, ఫెయిత్ ఎలాన్ అట్లాగేనా, లేకపోతే జస్ట్ మనకు తెలుసా అవి? వాటి కోసం నుంచున్నారు వీళ్ళు. నుంచోబట్టి అవన్నీ ఆ ఫ్రేజెస్ మనకు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన బైబిల్ చదువుతూ ఉంటే ఆయనకు అర్థమైంది, ఇదేంటి బైబిల్లో మనం మిషన్స్కి వెళ్ళాలని ఉంది, ఇటు నేనేమో బయట న్యూస్ వింటూ ఉంటే చాలామంది యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు ఉన్నారని ఉంది. బైబిల్లోనేమో రక్షణ గురించిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. రక్షణ అందరికీ అని, లేకపోతే రక్షణ యొక్క ప్రకటన జరగాలి, సువార్త ప్రకటన జరగాలి అని నేను చూస్తున్నాను. వరల్డ్లో చాలా నీడ్ ఉంది, కానీ చర్చ్ ఏంటి ఏం చేయట్లేదు అని ఒక ఆయనకి అనిపించింది. ఇదేంటి మా చర్చ్ కూడా ఏం చేయట్లేదు అని ఆయన వెళ్ళి వాళ్ళ చర్చ్ ఎల్డర్స్ని పిలిచి అంటాడు. అప్పటికి ఆయన చిన్న పాస్టర్గా ఉంటాడు.
వెళ్ళి అల్డర్స్ని పిలిచి అంటాడు, ఏంటండి నేను వరల్డ్లో క్రిస్టియానిటీ ఎట్లా ఉంది, సువార్త ఎంత దూరం వెళ్ళింది అని నేను చూస్తూ ఉంటే సువార్త ప్రకటన జరగనటువంటి ప్రాంతాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఎక్కువగా సువార్త యొక్క నీడ్ ఉన్నటువంటి కల్చర్ నాకు కనిపిస్తూ ఉంది. కానీ మనం ఏంటి ఏం చేయట్లేదు అంటే, వాళ్ళ ఎల్డర్స్లో ఒక ఆయన అన్నాడంట, దేవుడు కనుక వాళ్ళని రీచ్ అవ్వాలనుకుంటే దేవుడు ఏదో పద్ధతిలో చేసుకుంటాడులే, నువ్వు కూర్చో నాన్న అన్నాడంట. మనకు తెలుసు అక్కడి నుంచి విలియం కేరీ నువ్వు కూర్చో అంటే ఆయన కూర్చోాలి, అక్కడి నుంచి ఆయన నుంచినే ఉన్నాడు. వెంటనే సంవత్సరంలో ఇన్ ఎన్ ఇయర్ ఆఫ్టర్ దట్ ఈవెంట్ హీ కేమ్ టు ఇండియా ఇన్ ఎన్ ఇయర్. ఆ తర్వాత మనము అలాంటి ఇంకొక సినారియో ఎక్కడ చూస్తామంటే, అలా స్టాండ్ తీసుకోవడం. డీట్రిచ్ బాన్హాఫర్ అని జర్మన్ థియోలోజియన్ అండ్ పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాజీ యొక్క ఆగడాలు భయంకరంగా ఉన్న కాలంలో హిట్లర్ ఓ రేంజ్లో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ యూదుల్ని చంపటం బైబిల్ జస్టిఫై చేస్తుందని చెప్పేవాడు అనమాట. యూదుల్ని మనం చంపడం ఇట్స్ నథింగ్ రాంగ్ బికాస్ బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాంటీసెమిటిక్ అంటే చేసేవాడు. ఆయన ఎంత ప్రభావితం చేశాడంటే మనిషిని చంపడం ప్రాబ్లం కాదనే కాడికి వచ్చేసారు నాజీలు. సో ఆ ఐడియాలజీని ఆయన ఇంజెక్ట్ చేశాడు. ఇంజెక్ట్ చేసినప్పుడు చాలామంది ఎందుకు వచ్చిన గొడవ, హిట్లర్తో మనం పెట్టుకోవడం, హిట్లర్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అని చర్చెస్ కూడా హిట్లర్ ఏం చెప్తున్నాడో దాన్ని జస్టిఫై చేశారంట, థియోలోజియన్స్ కూడా. అలాంటి టైంలో డిట్రిచ్ బాన్హాఫర్ అంటాడు 1933 అరౌండ్, లేదు హిట్లర్ చేసేది తప్పు, ఈయన పొలిటికల్ ఐడియాలజీ తప్పు, యూదుల్ని చంపడం తప్పు, యూదుల్ని చంపేస్తున్నాడు కాబట్టి యూదుల్ని తప్పించడం ప్రొటెక్ట్ చేయడమే కాదు, మన వంతు క్వశ్చన్ చేయాలి, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి, మన హిట్లర్ చేసేది తప్పని మనం చెప్పాలి అని నుంచుంటాడు. నుంచుని అలా కొన్నాళ్ళ పాటు హిట్లర్కి వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తూ అలా ఉంటే చివరికి తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అన్నమాట. జైల్లో వేస్తారు. ఐ థింక్ ఓన్లీ 40 year old అయినప్పటికీ. ఓకే, జైల్లో వేసిన తర్వాత 1943లో జైల్లో వేస్తారు. 1945లో ఏప్రిల్లో ఇన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇంకొన్ని మంత్స్లో యాక్చువల్లీ World War II ఆగిపోతుంది. ఓకే, జస్ట్ బిఫోర్ హీ వుడ్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ హీ డైస్ ఇన్ ద ప్రిజన్. ఓకే, అందరికీ లూథర్ లాగా తప్పించుకుని రిఫార్మర్ లాగా నుంచుని క్రెడిట్ తీసుకోవడం కుదరదు. కొద్దిమంది బాన్హాఫర్ లాగా వాళ్ళ నుంచిన ట్రూత్ కోసం లైఫ్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. వై ఆమ్ ఐ సేయింగ్ దిస్? ఓకే, ఇలా ట్రూత్ కోసము మన జనరేషన్లో నుంచోవలసిన అవసరము చాలా ఎక్కువగా ఇప్పుడు ఉంది. ఓకే, మనం చదివిన ప్యాసేజ్లో మనం ఏం చూస్తామంటే, ఎలైజా పిక్చర్లోకి రాకముందు ఆయన ఉన్నటువంటి కాంటెక్స్ట్, ఆయన ఏ కాంటెక్స్ట్లోకి నేపథ్యంలోనికి ఆయన వచ్చాడో ఆ నేపథ్యం అంతా కూడా చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట. ఎంత ఘోరంగా ఉంటుందంటే, అప్పటి వరకు ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో అంతకన్నా ఘోరమైన టైం ఇంకోటి లేదు. అలాంటి టైంలో ఎలైజా వచ్చాడు. సో మనం కనుక అక్కడ చూస్తే 16వ అధ్యాయంలో 29వ వచనం నుండి 30వ వచనంలో, ఒమ్రీ కుమారుడైన అహబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. సో నోబడీ ఎల్స్ కెన్ కమ్ ఈవెన్ క్లోజర్ టు హిమ్ ఇన్ వాట్ హీ డిడ్, ఎస్పెషలీ ది ఈవిల్ హీ డిడ్ ఈవిల్. ఎంత ఈవిల్ చేసాడో కంపారిజన్ కోసం చెప్తాడు. యెరోబాము అనేవాడు సొలొమోన్ తర్వాత మొదటి రాజు ఉత్తర రాజ్యానికి. ఒకవేళ మీకు ఆ చరిత్ర తెలిస్తే, తెలియపోయినా ప్రస్తుతం పర్వాలేదు, కానీ ఇశ్రాయేలు రాజ్యము ఒకటిగా ఉండేది 2 ముక్కలు అవుతుంది సొలొమోన్ తర్వాత. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా విడిపోతుంది. ఉత్తర రాజ్యానికి మొదటి రాజు యెరోబాము అనమాట. వాడు ఏం చేస్తాడంటే, దక్షిణ రాజ్యంలో సొలొమోన్ యొక్క దేవాలయం ఉంది కాబట్టి, యూజువలీ టెంపుల్ సెంటర్డ్ రిలీజియన్, జూవిష్ రిలీజియన్ కాబట్టి ఉత్తర రాజ్యం నుంచి దక్షిణ రాజ్యానికి వీళ్ళు వెళ్తారు. ఉత్తర రాజ్యం నుంచి అట్లా వెళ్ళడం స్టార్ట్ అయిపోతే ఎలాగోలా యూదా కింగ్డమ్ని పరిపాలిస్తున్న రాజులు స్లోగా మా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళ రాజ్యంగా చేసేసుకుంటారు. కాబట్టి అలా జరగకూడదంటే మా వాళ్ళు కింద రాజ్యానికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? యెరూషలేం టెంపుల్కి వెళ్ళకూడదు. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం ఏం చూస్తామంటే, ప్రతి పురుషుడు ఖచ్చితంగా యెరూషలేం టెంపుల్కి వెళ్ళాలి ఏదో టైంలో. కానీ ఈయన ఏం చేస్తాడంటే, అట్లా వెళ్తే కనుక నా ఉనికి పోద్ది, నా ఐడెంటిటీ ఉండదని ఏం చేస్తాడంటే, పొలిటికల్ ఎజెండాని ముందు పెట్టుకొని ఏం చేస్తాడంటే 2 టెంపుల్స్ని కడతాడు. ఓకే,
ఉత్తర రాజ్యంలోనే ఉత్తర భాగంలో ఒక టెంపుల్, దక్షిణ భాగంలో ఒక టెంపుల్ పెట్టి అక్కడ 2 దూడల్ని చేయించి గోల్డెన్ కాఫ్స్ని చేయించి పెడతాడు. పెట్టి ఇవే మీ దేవుళ్ళు అంటాడు. ఏది మనకి అహరోను టైంలో జరిగింది గుర్తొచ్చేలాగా అనమాట. సేమ్ అదే పెట్టి ఇవే మీ దేవుళ్ళు, మీరు దక్షిణ రాజ్యానికి వెళ్ళక్కర్లేదు అని అంటాడు. వాడు చేసిందే యాక్చువల్లీ భయంకరం అనమాట. సో ఇశ్రాయేల్ రాజుల గురించి చెప్పేటప్పుడు యెరోబామును అనుసరించారు, యెరోబామును అనుసరించారు అని రాస్తారనమాట. ఎందుకు అట్లా రాశారు అంటే, యెరోబాము ఒక స్టాండర్డ్ అయిపోయాడు వాళ్ళకి. దేనికి? పాపంకి. పాపం చేయడానికి, పాపం చేపించడానికి. యెరోబాములో ఉన్నటువంటి డేంజరస్ థింగ్ ఏంటంటే, నాట్ ఓన్లీ హీ కమిటెడ్ సిన్, బట్ హీ హ్యాడ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ టు సిన్, కాజింగ్ అదర్స్ టు సిన్. లీడర్స్ సరిగ్గా లేకపోతే జరిగేది ఏంటంటే, వాళ్ళు తప్పు చేయడం కాదు, వేరే వాళ్ళని కూడా తప్పు చేపిస్తారు అన్నమాట. అందుకే లీడర్షిప్ పొజిషన్స్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ యెరోబామ్ ఏం చేశాడంటే, హీ సెట్ ఎ ప్రెసిడెంట్ ఫర్ అదర్స్ టు ఫాలో హిమ్ ఇన్ వాట్ ఈవిల్ హీ కమిటెడ్. అయితే ఆయన్ని మించినవాడు అన్నమాట అహబు. ఇక్కడ కంపారిజన్ ఎవరిని మించినాడు? యెరోబామే దరిద్రుడు, వాడి వలన ఇంత నష్టం జరిగింది, యెరోబాముని అనుసరించారని రాసుకుంటా వచ్చి 7th కింగ్ అహబు యెరోబాము నుంచి లెక్క పెడితే విదిన్ 62 ఇయర్స్, యెరోబాము నుంచి అహబు దగ్గరికి వచ్చేపాటికి 62 ఇయర్స్ రఫ్లీ. ఆ 62 ఇయర్స్లో వాళ్ళ ముత్తాతల్ని మించే అంత పాపం చేస్తున్నాడు అనమాట ఈయన పాపం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి ఈయన పాపం అంటే 2 రకాల పాపం. ఒకటేమో దేవుడు వద్దన్నటువంటి మ్యారేజ్ అలయన్సెస్లోకి వెళ్ళడం. చాలా క్లియర్గా ద్వితీయోపదేశకాండంలో చెప్పబడింది ఎట్లాంటి పెళ్ళిళ్ళు దేవుని పిల్లలు చేసుకోవాలి అని. ఈయన సిదోను రాజు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఈయన చేసుకున్నాడా, వాళ్ళ తల్లిదండ్రులు చేశారా, ఇద్దరు కలిసి చేశారా? మొత్తానికి చేసుకున్నారు. సిదోను రాకుమార్తెని యెజబేల్ని వివాహం చేసుకుంటాడు. యెజబేల్ని వివాహం చేసుకుంటే ఏం జరిగిందంటే, వాళ్ళు బయలుదేవతని వాళ్ళు పూజించేవాళ్ళు కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ఆ యెజబేలు దేవతను పూజించేటటువంటి సిస్టమ్ని తీసుకొచ్చి అహబుకి పరిచయం చేస్తుంది. అహబ్ని ఆమె ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే అహబు అఫీషియల్గా ఒక టెంపుల్ కట్టిస్తాడు. ఎవరికి? హిస్టరీ లెసన్లా ఉందా ఇవాళ మీకు? సరే, కాసేపు భరించండి, తప్పదు. హిస్టరీ తర్వాత మిస్టరీస్ వస్తాయి. ఓకే, టెంపుల్ కట్టించేస్తుంది. ఎక్కడ కట్టారు? సోమ్రోన్ అంటే ఇట్స్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది నార్థన్ కింగ్డమ్. క్యాపిటల్ సిటీలో బయలుకి అప్పటి వరకు ఈ చెట్టు మీద, ఆ పుట్ట కింద, లేకపోతే ఆ కొండ మీద అక్కడ ఏదేదో ఎవరెవరో చిన్న చిన్న బలిపీఠాలు పెట్టుకునో లేకపోతే ఏదో గుళ్ళు కట్టుకునో ఏదో చేశారు. ఇప్పుడు ఇట్ బికేమ్ స్టేట్ రిలీజియన్. ఓకే, స్టేట్ రిలీజియన్ అయిపోయింది. అక్కడ చూడండి ఎంత డిస్క్రిప్షన్ ఇచ్చాడో. బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను, బయలుదేవతకు మందిరం కట్టించాడు, బలిపీఠం కట్టించాడు, దేవతాస్తంభం నిలిపాడు. ఈ ప్రకారము అహబు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువ పాపం చేశాడు. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకి కోపము పుట్టించాడు. వర్స్ట్ ఆఫ్ ది టైమ్స్, వర్స్ట్లో వర్స్ట్ అనమాట. వర్స్ట్ అంటేనే దానికి డెఫినేషన్ లాంటి టైమ్స్ అనమాట. అలాంటి టైంలో బెస్ట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ నీడెడ్ అండ్ గాడ్ సెన్స్ వన్. వర్స్ట్ ఆఫ్ ది టైమ్స్, మనము ఏంద్రా జీవితం ఏంట్రా బాబు అని అనిపించే టైంలో గాడ్ నీడ్స్ పీపుల్ హూ కెన్ స్టాండ్ ఫర్ హిమ్. సహస్ర గురించి న్యూస్ మారుమవుతుందా? నేను జస్ట్ చూశాను, నిన్నటి వరకు తెలియదు నాకు. చూడగానే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఏంటి మనం ఎటుపోతున్నాం అని అనిపిస్తుంది కదా. మరి ఇలాంటి దౌర్భాగ్యమైన కల్చర్ సిస్టమ్స్ ఉన్నటువంటి ఈ టైమ్స్లో ఇంకా ఎక్కువగా దేవుని యొక్క జోక్యం కావాలి. దేవుని యొక్క పని మన తరంలో జరగాలి. సో అహబు లాంటి దరిద్రుడు పరిపాలించేటప్పుడు ఏలియా లాంటి శక్తివంతమైన ప్రవక్త అవసరమయ్యాడు. అందుకే దేవుడు పంపించాడు. ఏలియా గురించి మనకి శక్తివంతమైన ప్రవక్తగా తెలుసు కాబట్టి మనం ప్రవక్త అని అనుకుంటాం. కానీ ద వే హిస్ క్యారెక్టర్ డెవలప్స్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ఆయన వచ్చి నుంచి ఏమంటాడంటే, అహబు దగ్గరికి వెళ్ళి, అహబు వాన పడదు అంటాడు. నువ్వు దేవుని మాట వినట్లేదు కాబట్టి వాన పడదు అంటాడు. దేవుడు వెళ్ళి ఏలియా చెప్పు అన్నట్టుగా ఉండదు అక్కడ.
అక్కడ ఏమని ఉంటుందంటే అహబు దగ్గరికి ఛాలెంజ్ చేయడానికి, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేస్తున్న తప్పుని బట్టి దేవుడు వాన కురిపించడు లేదా కురిపించొద్దని నేను ప్రార్థన చేస్తాను. ఆ క్లారిఫికేషన్ మనకి యాకోబు పత్రికలో దొరుకుద్ది. యాకోబు పత్రికలో ఏమని ఉంటుందంటే, వర్షింపకుండునట్లు ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ వర్షింపకుండునట్లు ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వాన పడలేదు. అంటే ఈయనకి ద్వితీయోపదేశ కాండం బాగా తెలుసు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఏమంటుందంటే, వన్ ఆఫ్ ది కర్సెస్ ఫార్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇఫ్ దే డీవియేట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే డీవియేట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఫెమైన్. కరువు వస్తుంది. అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేబీ అది చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 23, 24లో ఆకాశము భూమి ఆల్మోస్ట్ మెటల్స్ లాగా అయిపోతాయి అంటాడు అక్కడ. దేనికి? వెన్ పీపుల్ డీవియేట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ పీపుల్ డీవియేట్ ఫ్రమ్ దేర్ ఎలిజియన్స్ టు గాడ్ అండ్ మూవ్ టు ఐడల్ వర్షిప్, దేవుడు దాన్ని టాలరేట్ చేయలేడు అని ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. చదువుతారా ఎవరైనా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 23, 24. బా యాక్చువల్లీ ఇది 28th చాప్టరు. 28th చాప్టర్ గురించి తెలిస్తే కనుక కొన్ని ఆశీర్వచనాలు ఉంటాయి. దేవుడి మాట వింటే ఇవి వస్తాయని. ఆ తర్వాత పెద్ద లిస్ట్ ఆఫ్ కర్సెస్ ఉంటాయి. దేవుడి మాట వినకపోతే వచ్చే నష్టాల గురించి. ఆ నష్టాల్లో ఒకటి ఏంటంటే దట్ దెర్ విల్ బి నో రెయిన్, ఫ్యామైన్ వస్తుంది, కరువు వస్తుంది. ఆకాశము భూమి ఎట్లా అయిపోతాయంట? ఓకే, ఇత్తడి వలె నుండును ఇనుము వలె నుండును, అలా అయిపోతాయి. ధూళిలాగా అయిపోద్ది. అంటే అంత డ్రై అయిపోతుంది. దేర్ విల్ నాట్ బి ఈవెన్ మాయిస్ట్ ఇన్ ద ఎయిర్. అంత ఘోరంగా ఉంటుంది అని ఏలియాకి అది తెలుసు కాబట్టి వచ్చేం చేస్తాడంటే, ఏలియా దాన్ని ప్రకటన చేసేస్తాడు. దేవుడి మాట వినట్లేదు కాబట్టి ఇలా జరుగుద్ది అని ప్రకటన చేసేసినాక వెళ్ళి బహుశా ప్రార్థన చేసి ఉంటాడు రోజు. ఏమని? వాడిని ఇవ్వక ప్రభువా, మా వాళ్ళు మాట వినట్లేదు, ఇలాగే ఉంటే కనుక మేము ఇలాగే అయిపోతాం, సో నువ్వు నా ప్రార్థన విను ప్రభువా అని చేస్తుంటాడు. నా ప్రార్థన విను ప్రభువా అని. సో ఈ ఉదయకాల సమయంలో మన టైమ్స్ని మనం అర్థం చేసుకోవడం, దేవుని వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకోవడం, ఏది సత్యమో దానికి నుంచోవటం చాలా చాలా అవసరం. ఏలియా లాగా నుంచునే వాళ్ళు కావాలి. అక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్బ్. ఐ థింక్ ఇక్కడ కొద్దిమంది ఇంటర్న్స్ ఉంటారని నాకు తెలుసు. ఉన్నారా? ఓకే. అక్కడ నిలువబడి ఉండెనో 17వ వచనంలో 17వ అధ్యాయంలో, ఎవని సన్నిధిని నేను నిలవబడ్డానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటన చేశాను. హీ స్టుడ్ అన్న మాట. ఏం చేశాడంట ఆయన? వెన్ను లేకుండా వంగిపోయేవాళ్ళు కాదు మన జనరేషన్లో కావాల్సింది. ఎవరు కావాలి? నిలబడేవాళ్ళు కాదు. దేనికోసం నిలబడతారు? ఉమెన్స్ రైట్స్, మెన్స్ రైట్స్, తెలంగాణ రైట్స్, ఏ రైట్స్ కోసం నుంచుంటారు? There are so many problems in our generation. You will be surprised to know how many philosophical, ideological, religious systems that are competing against Christianity, or they are challenging Christian faith. Secularism, atheism, agnosticism, relativism, humanism, communism, Hindutva, occultism, Satanism, postmodernism, హైపర్ ఇండివిజువలిజం. ఇవన్నీ ChatGPT చెప్పింది, కానీ నేనే వెతికా. ఏమని వెతికానంటే, వాట్ ఆర్ ద ట్రెండ్స్ దట్ ఆర్ అగెయిన్స్ట్ క్రిస్టియన్ ఫెయిత్? వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది ట్రెండ్స్ దట్ ఎ బిలీవర్ షుడ్ టేక్ స్టాండ్ అగెయిన్స్ట్? దేనికి ఎదురు నుంచోవాలి మనం? ఈయన అహబ్కి ఎదురు నుంచున్నాడంటే దాని అర్థం everything that he represented, Ahab represented, was challenged by Elia. మనం దేనికి నుంచుందామా? అసలు వంగిపోదామా? కల్చర్తో పాటు కొట్టుకుని పోదామా? ఏలియాకి అర్థమైంది, పరిస్థితులు బాగాలేదు, ప్రపంచం బాగాలేదు, దేవుని వాక్యంకి ఏమాత్రం ప్రాధాన్యత లేదు, సో నేనన్నా నుంచోవాలి,
నేనన్నా ఉండాలి. మనోళ్ళు ఎట్లా అయిపోయారంటే ఆఫీస్‌లో అందరు కరప్షన్ చేస్తే మనం కూడా కరప్షన్. ఆడు ₹10 బిల్ ఎక్కువ పెడితే మనం ₹20 ఎక్కువ పెడతాం. వాడు లేట్ వస్తుంటే మనం కూడా లేట్ వెళ్తాం. వాడు ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మనం వాడికి డబుల్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఏది మన స్టాండ్ ఎక్కడుంది? మనం ఎక్కడ బిబ్లికల్ వాల్యూస్‌కి నుంచుంటున్నాం? ఎక్కడ ప్రపంచానికి భిన్నంగా నుంచుంటున్నాం? ఆర్ వి నాట్ కాల్డ్ టు బి సాల్ట్ అండ్ లైట్? చీకటి అయిన ప్రపంచంలో ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఉన్న మాట చాలా ఇష్టం నాకు. చీకటి అయిన ప్రపంచంలో జీవవాక్యంని చేతబట్టుకుని జ్యోతుల వలె ఉండాలని కదా మనల్ని దేవుడు పిలిచింది. మనమేంటి వాక్యాన్ని పట్టుకోవట్లేదు, లైట్ లాగా ఉండట్లేదు, మనం కూడా డార్క్నెస్లో కలిసిపోయాం. కొద్దిమంది బ్రౌన్లో ఉన్నారన్నమాట, డార్క్నెస్ కాదు, వాళ్ళు కొంచెం అటు ఇటు ఉంటారు అన్నమాట. వెలుగు చీకటి రెండు ఉంటాయి వాళ్ళు. ఏలియానే అంటాడు అట్లా ఉండొద్దు, ఏదో ఒక సైడ్ ఉండండి అని. ముందుకెళ్ళినాక ఉంటుంది అది. The first thing that we learn from Elijah's life is discern the times and stand for what is right. మన యొక్క పరిస్థితులను అర్థం చేసుకుందాం. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అర్థం చేసుకుందాం. ఏది సత్యమో దానికోసం నుంచుందాం. ఏది విలువైనదో దానికోసం నుంచుందాం. ఏది వాక్యానుసారమో దానికోసం నుంచుందాం. గుడ్డిగా ప్రపంచాన్ని పట్టుకుని వెళ్ళిపోవద్దు. ప్రపంచం ఏం చేస్తుందో అదే చేసుకుంటూ వెళ్ళిపోతే మనం కూడా అహబ్లాగా వెళ్ళిపోతాం. ఒక 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 ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం. మనం ఎక్కడున్నామో చూసుకునేపాటికి ఆల్రెడీ మనం ప్రపంచంతో లోకంలో మునిగిపోయి ఉంటాం. మీరు అనుకోవచ్చు, న్యూస్ చూసినప్పుడు, పరిస్థితులు బయట చూసినప్పుడు అంత నిరాశగా అనిపిస్తుంది అన్నమాట. ఏం జరుగుతుంది ఈ లోకంలో, ఏముంది అని అనిపిస్తుంది. ది ఓన్లీ థింగ్ దట్ కెన్ బ్రింగ్ సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ హిస్ చర్చ్ అండ్ హిస్ పీపుల్. అంతే కదా. దేవుని నమ్మిన ప్రజలు ఏమైనా చేంజ్ తీసుకొని రాగలరు. అంత నేర ప్రవృత్తి వచ్చేసింది. 10th క్లాస్ పిల్లలు రీసెంట్గానే ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిపి వాళ్ళ అమ్మని చంపించేసింది. అటువైపే, మా వైపే. ఏంటి అంటే ఎంత షాకింగ్గా ఉంది. ఎవరు వాళ్ళు, ఏ ఏజ్ గ్రూప్ అంటే వాళ్ళు కూడా టీన్సే. ఈ సహస్ర ఉదాంతంలో కూడా వాడు 14 సంవత్సరాలట. 14 సంవత్సరాలు 18 కత్తిపోట్లు పొడిచాడు ఆ పిల్ల బతకూడదని. ఎక్కడి నుంచి వస్తుంది? అవి చూస్తుంటే మనకేమనిపిస్తుంది? భయపడి పారిపోవాలనిపిస్తుందా? లేకపోతే నేను అలా అవ్వకూడదు, నా ఫ్యామిలీ అలా అవ్వకూడదు, నా పిల్లలు అలా అవ్వకూడదు, ఐ షుడ్ మేక్ డిఫరెన్స్ అని అనిపిస్తుందా? నేను చేంజ్కి కారణం అవ్వాలి, నా నుంచి దేవుడు ఏమైనా బెటర్ తీసుకొని రావాలి, ఏమనిపిస్తుంది మనకి? దేవునికి ఏలియా లాంటి వాళ్ళు కావాలి. ఏలియా ప్రవక్త తర్వాత మనకు తెలుసు ప్రవక్త అని, కానీ హీఈస్ ఎ నార్మల్ బిలీవర్ ప్రాబబ్లీ వెన్ హీ స్టార్టెడ్ హిస్ లైఫ్. రోషం కలిగిన ఆయన కూడా అనుకోడు. రోషం తర్వాత కూడా మనకి ఏలియా అంటే గుర్తొచ్చేదే 2 థింగ్స్, ఒకటి రోషం, ఒకటి శక్తి. సో దోస్ వర్ ది థింగ్స్ దట్ కమ్ టు అవర్ మైండ్. మనకి రోషం పుట్టట్లేదా? మన పరిస్థితులు చూస్తూ ఉంటే, మన ఫ్యామిలీస్ని చూస్తూ ఉంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే, ఎంతకాలం మన పర్సనల్ లైఫ్, సిన్, వీటితోటే స్ట్రగుల్ అవుతాం. ఎప్పుడు స్టాండ్ తీసుకుంటాం? రోషం కలిగి దేవుడి కోసం నుంచునేది ఎప్పుడు? పంచరైన బండిలాగా మన పంచర్లే మనం వేసుకుంటూ ఉంటే మనల్ని క్రియేట్ చేసింది ఒక టూల్ లాగా, వెజిల్ లాగా ఉంచింది. ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళి ఏదో పని చేస్తామని కదా. అంటే ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ఇన్ ఎనలాజికల్ టర్మ్స్. ఒక బండిని ఎందుకు చేశారు? పంచర్లు వేసుకోవడానిక? బండిని ఎందుకు చేశారు? అది పర్పస్ఫుల్గా, యూస్ఫుల్గా ఉండాలి. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలా, దాన్ని కొన్నవాడికి యూస్ఫుల్గా ఉండాలా. పంచర్లు వేసుకుంటే ఏం జరుగుద్ది? మనం కూడా పద్దాక ప్యాచ్లు వేసుకుంటూ, సిన్ని కవర్ చేసుకుంటూ, నెక్స్ట్ వీక్కి సిన్ చేయకుండాటే చాలా అనమాట. ఇక మన టార్గెట్ అదే. ఇంక మనం ఎక్కడ దేశానికి ఉపయోగపడేది? మనం దేశం అంటే ఇష్టం. మనం మొన్ననే జెండా వందనం చేశాం కదా. దేశం అంటే ఇష్టం, దేశం అంటే మట్టిగా, దేశం అంటే పౌరులు, దేశం నా దేశం. ఏది మన దేశంకి మన వల్ల ఏంటి ప్రయోజనం? ఏమీ లేదు. ఇఫ్ యూ రియలీ లవ్ అవర్ కంట్రీ, మన దేశం అంటే మనకి ఇష్టం అయితే కనుక నువ్వు ఎలైజాలాగా నుంచోవాలి. అప్పుడు కదా ఏమైనా యూస్ఫుల్గా ఉండేది. అండ్ స్టాండింగ్ ఫర్ వాట్ ఈజ్ రైట్ కమ్స్ విత్ ఎ కాస్ట్. ఓకే, అది పాయింట్ కాదు. ఏంటి ఆ కాస్ట్ అనేది చెప్తాను ఇప్పుడు. వెళ్ళి నుంచుంటాడు. వెళ్ళి నుంచోగానే దేవుడు అంటాడు, నాన్న ఇక్కడి నుంచి నువ్వు
పారిపోవాలి. ఎందుకంటే అహబ్‌ని ఎదిరిస్తే ఊరుకుంటాడా? అహబ్ ఎవరు? రాదు. ఒక రాజు దగ్గరికి ఒక అనామకుడు జుట్టేసుకొని వెళ్ళిపోయి సరిగ్గా డ్రెస్సింగ్ లేకుండా ఒక కర్ర చేతిలో పట్టుకుని ఒక దుప్పటి లాంటిది ఏదో పట్టుకుని వెళ్ళిపోయి రాజు ముందు ఇప్పటి నుంచి వాన పడదు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఊరుకుంటాడా? అహం ఊరుకుంటుందా? దేవుడు చెప్తాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దాగి ఉండాలి. ఏమంటాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండాలి. దాగి ఉండాలి. దెర్ ఈస్ ఎ కాస్ట్ దట్ యూ మైట్ నీడ్ టు పే ఫర్ స్టాండింగ్ ఫర్ ది ట్రూత్. చాలామంది భయపడి, నేను నుంచుంటే నా ఫ్యామిలీ ఏమైపోద్ది, నేను నుంచుంటే నా జాబ్ ఏమైపోద్ది, నేను నుంచుంటే డబ్బులు ఏమైపోతాయి అన్న భయంతో దేవుని కోసం నుంచోరు. అవునా? సో వీ ఆల్సో లూజ్ ది ఆపర్చునిటీ టు స్టాండ్ ఫర్ గాడ్. ఏలియా కాస్ట్ని పట్టించుకోవాలా. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ మే బి ద కాస్ట్, ఐ విల్ బేర్ ఇట్. ఏంటి ఆ కాస్ట్ అంటే ఐసోలేషన్. రోజు ఫుడ్ ఎట్లా తినాలో తెలియదు. పీపుల్కి దూరంగా, ఫ్యామిలీకి దూరంగా, అన్నిటికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. వెళ్ళిపోయి ఒక వాగు దగ్గర ఒక గుహలో హీ హ్యాస్ టు స్టే. దేనికి? బికాస్ హీ స్టూడ్, నుంచున్నందుకు. మనం నుంచుంటే కొన్నిసార్లు అలా నుంచోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు నుంచుంటే అలా నుంచోవాల్సి వస్తుంది. అందుకే ప్రాస్పెరిటీ గాస్పెల్కి యాక్చువల్ గాస్పెల్ నిజంగా వ్యతిరేకం. ఎందుకనంటే నిజంగా ట్రూత్ కోసం నుంచున్న వాళ్ళు ఎప్పుడు బెంచ్ కార్లో తిరిగి ఏ ప్రాబ్లం లేకుండా లేరు. ఏలియా లేడు, మోషే లేడు, బాప్తిస్మిచ్చే యోహాన్ లేడు, యేసు ప్రభు లేడు. కానీ మనం మాత్రం ఉంటాం అన్నమాట. మనం వీఆర్ గ్రేట్ డిప్లొమాట్స్. వీ నో హౌ టు ప్లే ద గేమ్. కాస్ట్ని తప్పించుకుంటే ట్రూత్ కోసం కొన్నిసార్లు ఉంచలేము. ఈయన పే చేసిన కాస్ట్ ఏంటంటే he had to run away for his life. వెళ్ళిపోతాడు. సో మై సెకండ్ పాయింట్ ఈస్ గాడ్స్ ప్రావిడెన్స్ అండ్ ప్రొటెక్షన్ వుడ్ బి దేర్ ఫర్ దోస్ హూ స్టాండ్ ఫర్ హిమ్. మనం ఏటి కోసం భయపడతాం? ప్రొటెక్షను, ప్రావిజనే, అంతే. దేవుని కోసం నుంచోవాలి అని మనసులో ఉన్న, నుంచోవడానికి భయం వేసేది దేనికంటే ప్రావిజను, ప్రొటెక్షన్. ఈ రెండు ఏమైపోతాయని భయం వేస్తుంది. ఎవరు నన్ను కాపాడతారు, నాకు ఎక్కడి నుంచి నా ప్రావిజన్ వస్తుంది? తినడం ఉండాలి కదండి, వైఫ్ ఉందండి, పిల్లలు 2 ఉన్నారండి, ఎక్కడి నుంచి వస్తుందండి అని అనిపిస్తుంది. దేనికి? ట్రూత్ కోసం నుంచోవాలి అని. సో ద నెక్స్ట్ 2 passages ఆర్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హూ స్టాండ్ ఫర్ హిమ్. దేవుని కోసం నుంచుంటే ఆ నుంచున్నవాడిని ఎట్లా చూసుకుంటాడు, ఎంత ఫెయిత్ఫుల్గా చూసుకోగలడు, ఎంత భద్రంగా చూసుకోగలడు దేవుడు చూపిస్తాడు. ఫస్ట్ గుహ దగ్గర తీసుకెళ్ళి అక్కడికి ఆహారం వచ్చేలా చేస్తాడు, అక్కడికి నీళ్ళు వచ్చేలా చేశాడు. కెరీతు వాగ్ ఎక్స్పీరియన్స్. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ అంటే, యు ట్రస్ట్ గాడ్ అండ్ యూ స్టాండ్ ఫర్ హిమ్ అండ్ గాడ్ షల్ ప్రొవైడ్ ఫర్ యూ. మనకేంటంటే దేవుడి కోసం నుంచుందామని అనిపిస్తుంది, కానీ నుంచోవడానికి తెగించలేము. ఎందుకంటే ఇవన్నీ ఆలోచించి ఇంకెప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం దేవుని యొక్క అమేజింగ్ హ్యాండ్, అమేజింగ్ వే ఆఫ్ ప్రావిడెన్స్. అవి మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం? ఒక జోక్ ఉంది, పరలోకం వెళ్ళాలంటే అందరికి ఇష్టం, కానీ ఇక్కడ ప్రాణం ఇవ్వడానికి మాత్రం ఇష్టం ఉండదని. పరలోకమా? ఎస్, ఐఎమ్ దేర్ ఫర్ ఇట్. ఎప్పుడు వెళ్దాం అంటారు. సరే, మరి నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ బాడీని విడిచిపెట్టాలి. మరి విడిచిపెడతావా అంటే అట్లా అనమాట. దేవుని కోసం నుంచుంటే ఏమవుతుంది అనే దానికి భయపడిపోయి దేవుని కోసం నుంచోట్లా మనం. కానీ నుంచుంటే యూ విల్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. టైమ్ అండ్ అగైన్ మీరు ఎవరి లైఫ్నన్నా చూడండి, వాళ్ళు దేవుని కోసం నుంచున్నప్పుడు వాళ్ళు పే చేసిన కాస్ట్ కన్నా దేవుని యొక్క అమేజింగ్ ఫెయిత్ఫుల్నెస్ని వాళ్ళు టెస్టిఫై చేయగలరు. ఈవెన్ మై లైఫ్లో, నా లైఫ్లో కూడా, మీతో ఇంగ్లీష్లో మాట్లాడాలో తెలుగులో మాట్లాడాలో అర్థం అవ్వట్లే నాకు. మై లైఫ్లో కూడా అంటున్నాను నేను. సరే, నా లైఫ్లో కూడా జరిగిన విషయం ఏంటంటే, అలా నుంచుంటే చాలా చిన్న విషయాలు, చాలా తక్కువసేపు నుంచున్నా సరే దేవుడు అమేజింగ్గా తన ప్రొటెక్షన్ని, ప్రావిజన్ ఇవ్వటం నేను చూశాను నా లైఫ్లో. నా స్టోరీయే కాదు, మీ స్టోరీ జాగ్రత్త చూసినా కూడా అక్కడ కూడా కనిపిస్తుంది. నేను నా లైఫ్లో నేర్చుకున్న ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, దేవుని కోసం మనం ఎప్పుడు ఏం త్యాగం చేయం.
మనం ఏదో దేవుడి కోసం చేసామని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. అంత ఎక్కువగా దేవుడు కవర్ చేస్తుంటాడు. దేవుని కోసం నించోవడం వలన మనం ఏం నష్టపోం. సో ఏలియా అక్కడి నుంచి వెళ్ళిపోయి కెరీతు వాగు దగ్గర ఉంటే అక్కడికి వచ్చిందంట. ఏమొచ్చింది మన ఏంటవి, బ్రెడ్ మీట్ రెండు వచ్చేసినాయి. చికెన్ టిక్కా మసాలా అండ్ బటర్ నాన్ వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? ఆయన ఉన్న దగ్గరికి వచ్చింది. ఆఫ్ ఆల్ ద బర్డ్స్ ఇన్ ద వరల్డ్, ఏవి దొంగిలించడానికి పేరో వాటిని పంపించాడు దేవుడు. క్రోస్ ఆర్ నోన్ ఫర్ దేర్ నోటోరియస్ లైఫ్ కదా, ఘోరం, అసలు చేతిలోంచి లాక్కుపోతాయి. అవి తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఏంటి? దట్స్ హౌ గాడ్ విల్ టేక్ కేర్. ఆయన ఏంటి ఎక్కడో ఉంటే అంటే అక్కడికి వెళ్ళింది. మనం అనుకుంటాం ఇవన్నీ చేస్తే ఇవన్నీ పోతాయి కదా అని. అవన్నీ పోతాయి, కానీ అక్కడికి దేవుని హస్తం కురచ కాదు, అక్కడికి రాగలదు అది. ఈయన ప్రపంచం అంతటికీ దూరంగా ఉన్నాడు, కానీ దేవునికి మాత్రం దూరంగా లేడు. హీ కెన్ స్టిల్ టేక్ కేర్. ఈయన కేర్ తీసుకోవడమే కష్టం అంటే, దేవుడు ఆ టైంలో ఒక విధవరాల్ని ఆమె కొడుకుని కేర్ తీసుకుంటాడు. మళ్ళీ రాజే ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని వెతకడం ప్రారంభించాడు. ఆ దేశంలోని ప్రజలందరూ కటకటలాడిపోతున్నారంట ఆహారం కోసం. కానీ ఏ విడో అండ్ హర్ సన్ వర్ నెవర్ ఇన్ ల్యాక్. మళ్ళీ అక్కడ కూడా చాలా అద్భుతమైన ప్రొవిజన్. ఇక్కడ కాకుల ప్రొవిజన్ అయితే, అక్కడేమో వాళ్ళకి ఉన్నటువంటి చిన్న తొట్టెలో పిండి, ఒక గుప్పెడు పిండి, ఒకటే రొట్టెకి సరిపోయే పిండి 3 సంవత్సరాలు వచ్చిందంట. ఒక చిన్న బుడ్డిలో నూనె, ఒక అప్పానికే సరిపోయే నూనె అయి ఉండొచ్చు, అది కూడా 3 సంవత్సరాలు వచ్చిందంట. ఎక్స్ట్రాడినరీ కదా. మనం దేవుని కోసం స్టాండ్ తీసుకోకపోతే అట్లా ఎక్స్ట్రాడినరీ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఎక్కడ చూస్తాం? మనకేంటంటే ఎక్స్ట్రాడినరీ హ్యాండ్ ఆఫ్ గాడ్ కావాలి. మనం అడిగినప్పుడల్లా జీనీలాగా దేవుడు వచ్చి చెప్పినా ఏం కావాలి అనాలనుకుంటాం, కానీ స్టాండ్ తీసుకునే దగ్గర మాత్రం ఫస్ట్ మనమే పారిపోతాం అనమాట. Elijah's life is a challenge to all of us. To stand. ఆ తర్వాత అక్కడ దేవుడు చాలా గొప్ప కార్యం చేస్తాడు. ఆ విడో యొక్క కొడుకు చచ్చిపోతాడు, ఆ కొడుకుని కూడా బతికిస్తాడు ఎలైజా ద్వారా. తర్వాత దేవుడు చెప్తాడు, ఇప్పుడు వెళ్ళు అని చెప్తాడు. 18వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది. 3 సంవత్సరాలు అయింది ఇంచుమించుగా. అప్పుడు అహబు దగ్గరికి నువ్వు వెళ్ళు, ఏలియా ఇప్పుడు నువ్వు వాగు దగ్గర ఉండొద్దు, లేకపోతే ఇంకొక ఊరు, సారేపతు యాక్చువల్లీ సిదోన్లో ఉంటుంది, తూరు సిదోను అని అంటాం కదా, అవి అవుట్ సైడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట. సో గాడ్ లిటరలీ టుక్ హిమ్ టు ఎ కేవ్ అండ్ దెన్ టు అనదర్ కంట్రీ టు ప్రొటెక్ట్ హిమ్. దెన్ హీ ఆస్ గో. అంటే ఎలైజా మరి భయపడి వెళ్ళిపోయాడా అంటే కాదు, దేవుడు దాక్కోమన్నాడు. దేవుడు దాక్కోమన్నప్పుడు దాక్కోవాలి, దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. ఓకే, రోషం కలిగి దేవుడికి కోసం ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలో అప్పుడు తీసుకోవాలి. ఓకే, గాడ్స్ టైమింగ్, గాడ్స్ పద్ధతులు ఫాలో అవ్వాలి. మన టైమింగ్, మన పద్ధతిలో వెళ్తే డేంజర్. సో ఇక్కడ 3వ సంవత్సరం అయిపోయిన తర్వాత అహబ్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళు అని అంటే సరే అని ఈయన బయలుదేరతాడు వెళ్ళటానికి. వెళ్ళిన తర్వాత అహబు డెఫినెట్లీ న్యాచురల్గా హ్యాపీగా ఉండడు కాబట్టి అంటాడు, నీ వల్లే మేమందరం సఫర్ అవుతున్నాం అంటే, అప్పుడు ఏలియా అంటాడు, నా వల్ల కాదు నాన్న, నీ వల్ల నీ పనుల వలన. 17వ వచనం చూడండి. అహబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞ గైకొనక బయలుదేవత అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. If we don't follow the word of God, we will become a source of trouble or God's judgment to our families or to our neighbors, to our kith and kin, whatever. Either you become a blessing or you become a curse to others, because you don't follow the word of God. You do so many things that you do, and eventually ఇప్పుడు నేనేమైనా చేశాను అనుకో, నేను చేసింది నాకే ఉండదు, డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ మై ఇమీడియట్ ఫ్యామిలీ కదా. కొన్నిసార్లు మనం చేసే చర్యలు మనతో ఉన్న వాళ్ళందరిని ఎఫెక్ట్ చేస్తాయి. నేను దేవుడి మాట వినపోయినా ఏం కాదులే, నేను కదా, నేను ఒక్కనే కదా అంటే కుదరదు. నువ్వు ఒక్కడవే వినకపోతే నీ వల్ల, నువ్వు వినకపోవడం వల్ల నీ ఫ్యామిలీకి నష్టం, నీతో ఉన్న వాళ్ళకి నష్టం.
సో శ్రమ పెట్టువాడు ఎవరో అంటే అహబులాగా దేవుని మాట వినకుండా వరల్డ్ తోటి వెళ్ళిపోయేవాడు. దే విల్ బికమ్ ట్రబుల్ మేకర్స్ ఫర్ ది వరల్డ్. సో ఆ మాట చెప్పిన తర్వాత ఏలియా అంటాడు, ఇంకా ఇది వద్దు, ముసుగులో గుద్దులాట వద్దు. ఎన్నాళ్ళ వరకు ఇలా మీరు కొద్దిమంది బయలుని ఆరాధించడం, కొద్దిమందిని యెహోవాని ఆరాధించడం ఇలా వద్దు. ఇవాళ తేలిపోవాలి అటో ఇటో. మీరు ఓ పని చేయండి, 850 మంది ప్రవక్తలు ఉన్నారట. బయలు దేవతకిని అషేరా దేవికి కలిపి ఇశ్రాయేలు రాజ్యంలో 850 మంది ప్రవక్తలే ఉన్నారంటే ఆ రిలీజియన్ ఎంత స్ప్రెడ్ అయి ఉంటుంది ఇజ్రాయెల్లో? దట్ విల్ గివ్ అస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ హౌ బ్యాడ్ ద సిచ్యువేషన్ ఇస్ ఇన్ ఇజ్రాయెల్. అప్పుడు ఈయన అంటాడు, పిలిపించండి ఆ 850 మందిని, లేదా బయలు ప్రవక్తలనైనా పిలిపించండి, 450 మందిని పిలిపించండి. పిలిపిస్తే మేమిద్దరం కలిసి అక్కడ ఒక బలిని అర్పిస్తాం. మొదట వాళ్ళు అర్పించనివ్వండి. అర్పించిన తర్వాత ఎవరి దేవుళ్ళకి వారు ప్రార్థన చేద్దాం. ఏ దేవుడు వచ్చి బలిని దహనం చేస్తారో వాళ్ళు దేవుడు అని రుజువు అవ్వాలి వాళ్ళ. ఓకే, సో బయలుదేవుడు గొప్పవాడు అని అనుకుంటే కనుక మీరు అలా చేయండి. మీరు చేసి మీరు దహన బలి అర్పించినప్పుడు అక్కడ దహన బలి కనుక కాలిపోతే కనుక మీ దేవుడు కరెక్ట్ అని నమ్ముదాం. మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. ఓకే, ఒకవేళ అలా కాదు, నేను ప్రార్థన చేసినప్పుడు అది జరిగితే కనుక మీరు నా మాట వినాలి అన్నది ఛాలెంజ్ చేస్తారు. చేసి పిలిపిస్తే వాళ్ళు 450 మంది వచ్చారు. ఏలియా చెప్తాడు, ముందు మీరు చేయండి అని. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ చదవాలి, ఇందాకన్నా పుస్తకాలు చదవాలి. బైబిల్ని చదివేటప్పుడు కూడా పుస్తకాలు చదవటం అవసరం. ఎందుకు అవసరం అంటే బయలుదేవత ఎవరో మనకి దేవత అనే తెలుసు, అన్య దేవత అని తెలుసు. కానీ బయలుదేవత ఎవరు అని అంటే వానకి, ఓకే, పంటలకి, సంతానాభివృద్ధికి, ఎస్పెషలీ లార్డ్ ఆఫ్ థండర్ అండ్ రెయిన్ అని పిలుస్తారు. అంటే మెరుపులకి, లైట్కి, తర్వాత వానకి, ఉత్పత్తికి ఒక విధంగా. ఇప్పుడు ఏలియా అడిగేది ఏంటంటే, మీరు నమ్ముతున్న దేవత గనక నిజంగా థండర్కి దేవుడు అయి ఉంటే గనక పంపించమనండి ఇప్పుడు. సో మీ దేవుడు దేనికి దేవుడు అంటున్నారో అదే ఛాలెంజ్ అక్కడ. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే ఆ దహన బలిని తీసుకొని రావాలి, ఆ లైట్ని తీసుకుని వచ్చి దహించాలి. ఒకవేళ అలా జరగకపోతే కనుక ఆ దేవుడికి ఆ పవర్ లేదని అర్థం. మీరు ఆపాదించటం వేరు, ఆ దేవునికి ఆ పవర్ ఉండడం వేరు. సో మీరు ఆపాదిస్తున్నారా లేకపోతే ఆయనకు ఉందా ఇవాళ తేలాలి, బయలుకు ఉందో లేదో తేలాలి అని అంటే సరే. ఇద్దరు నుంచున్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారంట, కానీ ఏమీ అవ్వలేదు. ఏలియా ఏం చేస్తాడంటే అప్పుడు అక్కడ కర్మేలు పర్వతం ఈజ్ ద సీన్. సో కర్మేలు పర్వతం పైన ఆల్రెడీ యెహోవాకి బలిపీఠం కట్టి ఇది వరకు అక్కడ ఉంది, కానీ అది శిథిలం అయిపోయేది. ఆ శిథిలం అయిపోయిన బలిపీఠాన్ని మొదట బాగు చేసి అప్పుడు దానిపైన బలి అర్పించి 3 సార్లు నీళ్ళు పోయండి అంటాడు. అంటే జస్ట్ టు ఎన్ష్యూర్ వాట్ ఎవర్ వుడ్ హ్యాపెన్ ఈజ్ అ మిరాక్యులస్ థింగ్. ఏదో అక్కడ ఏదో జరిగి ఉంటుంది, కింద ఏదో రాళ్ళు ఉంటాయి, లేదా పైన ఏదో ఇంకోటి ఉండి ఉంటుంది, ఏదో ఆక్సిజన్ అది ఇది కలిపి ఏదో అయి ఉంటుంది. ఏం కాదు, వాటర్ పోసాను చూడండి, ఏమున్నా సరే అది కాదు, ఇది దేవుని హస్తమే, దేవుని నుండి జరిగే కార్యమే అని వాళ్ళకి తెలియడం కోసం నీళ్లు పోపిస్తాడు. నీళ్లు పోపించిన తర్వాత ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏలియా ప్రార్థనలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపిస్తుంది. అదేంటంటే హిస్ జీల్ ఈజ్ ఫర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, హిస్ జీల్ ఈజ్ ఫర్ the reputation of God, and that people would understand his name and they would turn to him. చూడండి, అది చాలా అవుట్ స్టాండింగ్ ఉంటుంది. 18వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 37 నుంచి, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడు అనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగు చేయుదు అనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఈరోజు ప్రార్థనలు డిస్ప్లేలు అన్నీ ఏంటంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలి, వాళ్ళ పేరు తెలియాలన్నమాట బయటికి. ఇందాక బ్రదర్ సాక్ష్యం చెప్పారు, చాలా సంతోషం అనిపించింది. ఆయన సాక్ష్యం చెప్పి ఎక్కడ శంకరన్నను పొగడలా. బయట ఏం జరుగుతుందంటే మేము హెచ్బిటిసికి అంతే, ఏంటండి హెచ్టిబిసి అంటే మీ చర్చ్ పేరు తప్పు చెప్పినా ఊరుకోరా మీరు? ఇంత రోషం మీకు దేవుని కొరకు ఉందా?
దేవుని కోసం దేవుని కోసం నుంచుంటారా ఇట్లా? ఆయన పేరు ప్రవీణ్ పగడాల వాజ్ ఏ గుడ్ ఫ్రెండ్. ఆయన ఒకసారి అన్నాడు, మేము ఏదో ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని, ఏంది భయ్య అట్లా అరుస్తారు మీరు అవతల వాళ్ళ మీద అంటే, ఆయన అన్నాడు, నా దేవుడిని తిడితే నేను తట్టుకోలేను, నా దేవుడిని తిడితే నేను తట్టుకోలేను అని మాకు ఒక కౌంటర్ వేసాడు. మమ్మల్ని మీరు సైలెంట్గా ఉండి మీ పనులు మీరు చేసుకోండి, కానీ నేను అట్లా ఉండలేను అంటాడు. దట్ థాట్ జస్ట్ స్టేడ్ విత్ మీ. దేవుని నామానికి అవమానం కలిగినప్పుడు, దేవుని నామం ఛాలెంజ్ చేయబడతా ఉన్నప్పుడు, హౌ కెన్ వి బీ సైలెంట్? ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా సేస్, యూ కెనాట్ బీ సైలెంట్. ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ హూ గాడ్ ఈజ్, యూ విల్ నాట్ బీ సైలెంట్. సైలెంట్గా ఉండలేము అంతే. ఆయన అడిగేది ఏంటి చూడండి, నీవు దేవుడివై ఉన్నవని వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ హృదయాలు నీ వైపు తిరగాలి. అందుకే ఈ పని చేయి. నా షో కోసమో ఇంకోళ్ళ కోసమో కాదు. ఇందాక సాక్ష్యం గురించి ఎందుకు చెప్పానంటే, అక్కడ ఏదైనా కార్యం జరిగితే ఇక్కడికి వస్తేనే జరిగిందని చెప్పండి, పాస్టర్ గారు చేస్తేనే జరిగిందని చెప్పండి అని చెప్పించుకుంటున్నారు. ఎంత ఫూలిష్గా ఉందో అసలు అది. వాళ్ళు చెప్పేది, మేము ఇక్కడికి వచ్చాం 10,000 ఇచ్చాం మాకు ఇది అయింది, మేము ఇక్కడికి వచ్చాం వాళ్ళు ఇట్లా చెప్పారు ఇట్లా అయింది, మేము ఇక్కడికి 7 వారాలు వచ్చాం ఇది జరిగింది. ఎక్కడ పోతుంది క్రెడిట్? దేవుడా చేసేది, లేకపోతే ఈ ఈ మధ్యవర్తుల అవమానం వస్తుంది దేవుడి నామానికి. డబ్బులు ఇస్తే దేవుడు అమ్ముడు పోయేలాగా చూపిస్తున్నారు. యు బై దిస్ ఆయిల్ అండ్ యూ విల్ బీ హీల్. ఎవరు చెప్పారు? ఆయిల్కి అంత శక్తి ఉంటే వాళ్ళు ఫ్రీగా ఇవ్వచ్చు కదా. వాళ్ళకు వచ్చే కానుకలతోటి ఆయిల్ డబ్బా ఫ్రీ ఇవ్వలేరండి. క్యూఆర్ కోడ్లు, బ్యాంక్ అకౌంట్లు చూపించకుండా సేవ జరగట్లా. ఎక్కడ చూపించట్లేదో అక్కడికి వెళ్ళండి. ఇక్కడేం చూపిస్తున్నారా? అంటే వాళ్ళ మోటివేషన్ మనకు అర్థమవుతుంది. ఆల్వేస్ మనీ గురించి చెప్పకుండా ఆ రోజు అవ్వదన్నమాట పరిస్థితి. ఎలైజా దేవుని పేరు, దేవుని వైపుకి జనాలు తిరగాలి. దోస్ ఆర్ ది 2 థింగ్స్. నువ్వు పని చేసే స్థలంలో, నువ్వు చదువుకునే స్థలాల్లో, నువ్వు ఉంటున్న ఏరియాలో, వాట్ షుడ్ డ్రైవ్ యూ ఈజ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ పీపుల్ అరౌండ్ యూ షుడ్ టర్న్ టు హిమ్. దోస్ ఆర్ ది 2 మోటివేషన్స్. ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఏంది నా లైఫ్, ఏం చేయాలి నా లైఫ్ తోటి అంటే, ఈ రెండింటి కోసం బతకొచ్చు నువ్వు. దేవుని నామం కోసం, దేవుని నామం వైపుకి నీ చుట్టూ ఉన్న వాళ్ళని త్రిప్పడం కోసం. సో ఇంటర్న్స్ ఉన్నారు కాబట్టి నేను నా 3rd పాయింట్ని జాగ్రత్త మెన్షన్ చేస్తాను. స్టాండ్ ఫర్ గాడ్ ఇన్ ద పబ్లిక్ స్ఫియర్. ఎందుకంటే వాళ్ళు రాసుకొని మళ్ళీ ఏదన్నా ఫస్ట్ పాయింట్ ఏదో చెప్పావు, సెకండ్ పాయింట్ ఏదో సరిగ్గా అర్థం అవ్వలేదు, 3rd పాయింట్ ఏంటి? సో ఫస్ట్ పాయింట్ డిజర్నింగ్ ద టైమ్స్ అండ్ స్టాండింగ్ ఫర్ వాట్ ఈస్ రైట్. సెకండ్ పాయింట్ గాడ్స్ ప్రావిడెన్స్ అండ్ ప్రొటెక్షన్ టు దోస్ హూ స్టాండ్ ఫర్ హిమ్. థర్డ్ థింగ్ ఈజ్ స్టాండింగ్ ఫర్ గాడ్ ఇన్ పబ్లిక్ స్ఫియర్. స్టాండింగ్ ఫర్ గాడ్ ఇన్ పబ్లిక్ స్ఫియర్. ఒక అవసరమైనప్పుడు తెగించి దేవుని కోసం నుంచున్నాడు ఏలియా. ఓకే, ఇవాళ తేలిపోవాలి ప్రజలారా. మీరు కూడా 2 తలంపుల మధ్య ఉండొద్దు. అటో ఇటో తెలుసుకోండి. అది చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చిన 21వ వచనం. ఏలియా జనులు అందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను ఆరాధించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడి అని ప్రకటన చేశారు. Whoever is worthy, let us follow them, let us honor them, let us worship them. ఎవరు వర్దీయో వాళ్ళని చేద్దాం. వర్దీనెస్ లేని వాళ్ళకి మనం అది ఆపాదించడం, వర్దీ పర్సన్ని అవమానించడం అవుతుంది. బయలుదేవుడు అంటారంటే, దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు వేరే వాడిని వెళ్ళి దేవుడు అంటే, మరి ఈ దేవుడిని అవమానించినట్లు అది. యూమేసే నేను ఈయనేం అనట్లేదు, నేనేదో అనుకుంటున్నా, నేను 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4 నేను చూసుకుంటా అంటే, 4 ఆప్షన్స్ ఉండవు. దేవుడు అంటేనే అద్వితీయుడు. దెర్ ఈజ్ నో సెకండ్ టు హిమ్. ఒకడే ఉంటాడు దేవుడు. దేవుడికి మళ్ళీ అసిస్టెంట్లు, లేకపోతే మళ్ళీ కింద మీద భార్యలు, పిల్లలు, ఆయన కూడా సుఖాలు కోరుకోవడాలు అట్లాంటివి ఏముండవు. డబ్బులు కావాలి ఆయనకి, బంగారం కావాలి, వస్త్రాలు, అట్లా ఏముండవు. గాడ్ ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్ దట్ వి థింక్. మనం క్రియేట్ చేసిన దేవుడికి మనుషుల్లోకి వెళ్ళి గొప్పగా ఉంటాడు అంతే. ఆయన మనుషులకి ఏం ఆశలు ఉంటాయి అవి కూడా ఆయనకు ఉంటాయి. మనం ఆపాదిస్తున్నాం అది దేవునికి. బైబిల్ దేవుడు అది కాదు. ఆయనకి అవేం అవసరంలా. ఇక్కడ ప్రూవ్ చేస్తాడు దట్ హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ థండర్, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ లైట్.
మీరు పంటల కోసం, ఇంతకీ ఇశ్రాయేలీలు ఎందుకు బయలుని ఆరాధించేవాళ్ళు అంటే పంటల కోసం. వాళ్ళు, మనకిప్పుడు ఐటీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి పంటల గురించి పెద్ద తెలియదు. ఓకే, ఫామ్ బేస్డ్ ఎకానమీగా ఉన్నప్పుడు పంటలు ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది మనకి. పంట పండకపోతే అయిపోయింది ఆ సంవత్సరం. కాబట్టి దే వర్ టెంప్టెడ్ టు గో అండ్ వర్షిప్ దోస్ హూ మైట్ ప్రొవైడ్ రెయిన్. యెహోవా ఇస్తాడంటే యెహోవా చాలా చేస్తున్నాడు, కానీ రెయిన్కి మాత్రం బయలుకి వెళ్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు వాళ్ళు. ఎందుకు? ఆ సంవత్సరం వాన లేకపోతే కష్టం, ఎస్పెషలీ వాళ్ళు ఉన్నటువంటి లివింగ్ కండిషన్స్లో. ఇజ్రాయెల్ ఈజ్ ఏ వెరీ డిఫికల్ట్ స్పాట్ అన్నమాట. వాళ్ళున్న ప్లేస్లో పంటలు పండాలంటే ఖచ్చితంగా వాన పడాలి, లేదా మాయిస్ట్ ఉండాలి, ఏదో ఉండాలి. అందుకనే దే వర్ టెంప్టెడ్. దేవుడు అంటున్నాడు, ఎవరిస్తారో చూద్దాం. ఎవరిచ్చారు మరి? ఏలియా ప్రార్థన చేశాడంట. చేయంగానే అక్కడ ఏం జరిగింది? 38వ వచనం, అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా, హీ డింట్ ఈవెన్ ఫినిష్ హిస్ ప్రేయర్. ఫర్ ఇంటర్న్స్ అనదర్ ఇంపార్టెంట్ గ్రామాటికల్ ఇన్ఫర్మేషన్. గ్రామర్ని జాగ్రత్త చూడాలి ఇంటర్ప్రిటేషన్ అప్పుడు. ఇట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్గా ప్రేయర్ అవ్వలేదు. ఇంకా ప్రేయర్ అవుతూ ఉండగానే ఏం జరిగిందంటే, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి వేసెను. దేవుని కోసం నుంచునే వాళ్ళు. అప్పుడు పీపుల్ చూడండి ద రెస్పాన్స్. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. దట్స్ వాట్ వీ వాంట్. వెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్, యూ డోంట్ వాంట్ టు రాబ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యూ జస్ట్ వాంట్ టు డైరెక్ట్ ఇట్ టు గాడ్. నువ్వు ప్రకటన చేసినప్పుడు కూడా, నువ్వు నుంచినప్పుడు కూడా, పీపుల్ షుడ్ యాక్చువల్లీ సీ గాడ్ త్రూ యూ. యూ డోంట్ బికమ్ అబ్స్టకల్. యూ డోంట్ వాంట్ టు హ్యావ్ యువర్ ఓన్ లిటిల్ గ్లోరీ దట్ యూ వాంట్ టు హ్యావ్ ఫర్ యువర్ సెల్ఫ్. పెద్ద డేంజర్ ఏంటంటే, మినిస్ట్రీలో దేవుని కోసం నుంచిన వాళ్ళకి ఏదో ఎక్కడో ఉంటుంది అనమాట. చింత చచ్చినా పులుపు చావలేదని సామెతలాగా ఎక్కడో ఉంటుంది అనమాట. మనకి పరువు కావాలి, మనకు ప్రతిష్ట కావాలి, మనం పాపులర్ అవ్వాలి, మనకి ఏదో ఉండాలి, జనాలు వచ్చి సలాం కొట్టాలి, నమస్తే అన్నాను వంగాలి. వాళ్ళు వంగితే ఎవరికి వంగాలి? సాగిలి పడవలసింది ప్రభువుకి. వాళ్ళు ప్రభు దగ్గర రావాలి, ప్రభు నామాన్ని తెలుసుకోవాలి. పబ్లిక్ స్ఫియర్లో దేవుని నామం వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ప్రభువుకి మొరపెట్టేవాళ్ళు కావాలి, సాగిలి పడేవాళ్ళు కావాలి, ఆయన వర్షిప్ చేసేవాళ్ళు కావాలి. వాళ్ళ హృదయాలు ఆయన వైపుకి తిరగాలి. ఇప్పుడు చెప్పండి, మన పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో జరుగుతున్న చర్చల్లో ఎక్కడైనా దేవుడు కనిపిస్తున్నాడా? ఆడు అరే ఉంటే వీడు అరే అరే అంటున్నాడు అన్నమాట. ఎక్కడ దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు? 2 పీటర్లో 1:15 అనుకుంటా, అక్కడ హౌ డు వీ డూ అపాలజెటిక్స్ ఉంటుంది చూడండి. ఐ థింక్ మీరు స్మార్ట్ పీపుల్, యూ వుడ్ నో ఇట్. 3:15, యా, అదే మీకు తెలుసా లేదా అని టెస్ట్ చేశా, కానీ అది 1 పీటర్ 3:15. వెరీ గుడ్. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువాడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంగేజ్ ఇన్ అపాలజెటిక్స్, ఇన్ డిస్కషన్ విత్ అదర్స్, దెర్ ఈజ్ నో అదర్ సజెషన్ దట్ యూ టేక్ ఫ్రమ్ ఎనీబడి. ఇది కాకుండా ఇక్కడ ఏముందో చూడండి. నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండాలి. మీలో ఉన్న నిరీక్షణ గురించి ఎవరైనా ప్రశ్న అడిగితే, హేతువు అడిగితే, వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పాలి. ఎట్లా చెప్పాలంట? అర్చుకుంటూ అరే అంటే తురే అని, తురే అంటే అరే అని, వాడేదో అడిగితే వీడేదో అడిగి కాదు, సాత్వికంతోనూ భయంతోనూ చెప్పాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. యూ షుడ్ బి ఆల్వేస్ బీ రెడీ. నువ్వు సత్యం కోసం నిలబడితే నిన్ను ఊరికే వదలరు, అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు అంటే నేను ఉంచున్నాను కానీ అనడానికి లేదు. యూ షుడ్ నో హూమ్ యు ఆర్ రిప్రజెంటింగ్. అందుకే ఇందాక బ్రదర్ అంటా ఉన్నారు, నేను సడన్గా అనిపించింది, మనం యాక్ట్ చేయక్కర్లా, మన రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ రిఫ్లెక్ట్ ద వే వీ స్పీక్. మనం ఎంత దేవునికి దగ్గర అవుతూ ఉంటామో మన మాట అంత మారిపోతూ ఉంటుంది, మన యాటిట్యూడ్స్ అంత మారిపోతూ ఉంటాయి, మన మోటివ్స్ అంత మారిపోతూ ఉంటాయి. అవి మారట్లేదు అంటే మన రిలేషన్షిప్ సరిగ్గా లేదని అర్థం, అంతేక. ఇక్కడేమో నిర్మలమైన మనసాక్షి గలవారై
సాత్వికంతో భయంతో మీరు చెప్పాలి. ప్రతివానికి అన్నాడు అక్కడ. మన వాళ్ళకి అన్న వాడు సరిగ్గా లేడు కదన్న, మనం వాడికి అట్లా అనడం ఏంటంటే, వాక్యం ఏం చెప్తుంది? ప్రతివాడికి అంటుంది. ప్రతివాడిలో వాడు ఉన్నాడా? మనల్ని విసిగించేవాడు, మనల్ని తిట్టేవాడు, క్రైస్తవ్యాన్ని తిట్టేవాడు, వాడికి కూడా సాత్వికంతో భయంతో. అదేంటన్నా వాడు ఇంటాలరెంట్ ఉంటే మనం అట్లుంటే మనం ప్యాసివ్గా చాలా బాగాలేదన్న, యవనస్తులకి అది బాగోదు. ఏది బాగుంటుంది? వాడు తిడితే తిట్టాలి, వాడు తంతే నువ్వు తనడానికి వెళ్ళాలంటే రెడీ. అంటే బైబిల్ అలా చెప్పపోయినా చేద్దామా? బైబిల్ ఏం చెప్తుంది? పబ్లిక్ ఎంగేజ్మెంట్ గురించి ఎక్కడైనా స్క్రిప్చర్లో మెన్షన్ చేస్తుంటే దిస్ ఈజ్ ద స్క్రిప్చర్ ఫర్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ కదా. అండ్ ఇన్ యాక్ట్స్ యూ సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ పాల్ అండ్ అదర్స్ డిడ్ ఇట్. అంతే కదా, వాళ్ళు భయంతో నిర్మలమైన మనసాక్షిని పెట్టుకొని సాత్వికంతో, ఏం పిచ్చోళ్ళ ఉన్నాడు పౌలు అనుకున్నారు. ఆయన వెళ్ళి అరే ఇంత విద్యావేత్త అయి ఉండి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఆయన ఓన్లీ గాస్పలే చెప్తున్నాడు వాళ్ళకి. యేసు ప్రభు అంటాడు, పునరుద్ధానం అంటాడు, ఏం పిచ్చోడా? వాళ్ళు ఏమన్నా అనుకోని ఆయన చెప్పాల్సింది చెప్తాడు. నిర్మలమైన మనసాక్షితో ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. పైన ఒక మాట చెప్పాడు, అదేంటంటే నిర్మలమైన మనసాక్షి. అక్కడ పబ్లిక్ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ చాలా ఎక్కువ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. యు సీ ద లింక్. మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. బయటికి వెళ్ళి హృదయిస్తాననే ముందు నువ్వు సరిగ్గా ఉండు. ముందు నువ్వు యూ నో హూ క్రైస్ట్ ఈజ్, హూ హీ ఈజ్ అండ్ వాట్ ఈజ్ హిస్ పవర్. ఆయన్ని నేను రిప్రజెంట్ చేసే ముందు ఆయన ఎవరో నాకు తెలియాలి. లేకపోతే నేను ఆయన సిగ్గుపడేలాగా ఎంగేజ్మెంట్ చేస్తాను. ఆయనేమో ఒక చెంప పైన కొట్టినోడికి ఇంకో చెంప చూపిస్తాడు, నేనేమో నా చెంపను ఇవ్వకపోగా అవతలవాడి చెంపను కొట్టడానికి వెళ్తున్నా. అరే, ఇస్ దట్ క్రిస్టియన్? హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయంలో కాన్సిక్వెన్సెస్ని ఆలోచన చేసి మనము ఎప్పుడు పని చేయకూడదు. అంటే మనం ఇటు చేస్తే వాడు ఇటు చేస్తాడు, వాడు ఇటు చేస్తాడు, వీడు చేస్తాడు కాదు. వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు చేస్తావు. కాన్సిక్వెన్సెస్ దేవుడు చూసుకుంటాడు. వాడు తిడుతున్నాడన్నా, వాడు తిట్టినా సరే నువ్వు భయంతో సాత్వికంతో సైలెంట్గా వినయంగా ఉండాలి. ఉంటే గాడ్ ఈజ్ ద వన్ హూ విల్ కాజ్ ద రెస్పాన్స్. అక్కడ ఏం జరుగుతుంది? వాడు ఫస్ట్ తిట్టుతాడంట, దుర్మార్గులను దూషించబడతారో వాడు సిగ్గుపడేలాగా మీ ప్రవర్తన ఉండాలి అంటాడు. అక్కడ మీ సత్ప్రవర్తన మీద నింద వేయవారు సిగ్గుపడదురు. ఎప్పుడు? బిబ్లికల్గా నువ్వు నుంచున్నప్పుడు. ఏలియాలాగా పబ్లిక్ ఎంగేజ్మెంట్ కొన్నిసార్లు జరగవచ్చు. పబ్లిక్ స్ఫియర్లో దేవుని కోసం నుంచోవాల్సిన అవసరం రావచ్చు. యూ షుడ్ బి రెడీ. బట్ వెన్ యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ, డూ ఇట్ బిబ్లికల్ వే. నీ సొంత అపాలజెటిక్స్, ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్స్, నీ సొంత ఇమోషన్స్, నీ పిచ్చితనం అంతా తీసుకెళ్ళి అక్కడ క్రైస్తవ్యాన్ని పిచ్చి చేయదు. మీరు అనొచ్చు, మేము ప్రవీణలాగానో ఇంకోలా మేము ఎందుకు చేస్తామన్నా. యూ వోంట్ బిలీవ్ దెర్ విల్ బి ఎ టైమ్, ఆర్ నవ్ ఈజ్ ద టైమ్ వేర్ ఎవ్రీ క్రిస్టియన్ విల్ బి క్వశ్చన్. We are already in that scenario where every Christian will be questioned for their faith. మీలో ఉన్న నిరీక్షణకు హేతు అడుగు ప్రతివానికి. అంటే నీ నిరీక్షణను ఏంటి, వాట్ ఈస్ దట్ యు బిలీవ్ అని అడగటం ఇప్పుడు దాకా అడగకపోతేనే ఆశ్చర్యం. ఒకవేళ ఇంకా మీరు ఆ క్వశ్చన్ని ఫేస్ చేయకపోతే సూన్ యూ విల్ ఫేస్ ఇట్. యు బీ రెడీ. యు బెటర్ బీ రెడీ. యు బెటర్ బీ రెడీ. సో ఎలైజా, he stood for God in public sphere. నుంచున్నాడు అంతే, అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. దేవుడు ఆ రోజు లైట్ పంపకపోతే అంతే సంగతులు ఆయన పని. కానీ దేవుడు, నువ్వు ఆ రేంజ్లో నుంచుంటే ఆయన కోసం, నేను ఇందా చెప్పే కదా, మనం ఎప్పుడు దేవుని దాటి పని చేయలేము. నేను దేవుడి కోసం ఇంత నుంచున్నానంటే నేను నుంచున్నది ఏం జరిగింది, దేవుడు అది పంపించడం, అది గ్రేట్ అనిపిస్తుంది మనకి. వాట్ వీ డూ ఈజ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ కంపేర్ టు వాట్ గాడ్ క్యాన్ డూ. వాట్ గాడ్ క్యాన్ డూ. టైం అయిపోయినట్టుంది కదా, అయిందా? అంత పని చేస్తాడు, వచ్చి అగ్ని దహించేస్తుంది. యెహోవాయే దేవుడు అని జనాలు కేకేశారు. వేసిన తర్వాత ఏం జరుగుద్దంటే యెజబెల్కి ఆ విషయం తెలుస్తుంది.
ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టెక్స్ట్ చదివినప్పుడు, ఎందుకంటే యెజబెల్ అక్కడ ఫస్ట్ ఆమె ఉండాలి అక్కడ చైర్ వేసుకుని, మరి ఆమె ఎందుకు లేదో తెలియదు, కానీ ఆమె లేదు. ఆమెకి తెలిసింది, అహబెల్ చెప్తాడు ఇలా జరిగింది, బయలు ప్రవక్తల్ని ఏలియా ఛాలెంజ్ చేశాడు, ఆ ఛాలెంజ్లో వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళని చంపేశారు అంటే, ఆమె ఏమంటుందంటే రేపటిలోపు ఇన్ ఎ డే ఐ విల్ మేక్ ఎలైజా యాజ్ వన్ ఆఫ్ ది పీపుల్, వన్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్స్ హూ డైడ్. రేపటిలోపు ఈయన చంపేస్తాను అంటది ఒక మాటలో. అనగానే ఏలియా మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఐ సెడ్ దెర్ ఇస్ ఎ కాస్ట్ యూ బేర్ ఫర్ స్టాండింగ్. నుంచున్నాడు. అరే ఈ రేంజ్లో నుంచుంటే కూడా ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లంకి పారిపోయి అరణ్యంలోకి వెళ్తాడు. సో ది ఎక్స్పీరియన్స్, విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈయనకి. వెళ్ళిపోయి అక్కడ ఏమంటాడంటే, లార్డ్ ఐ వాంట్ టు డై, ప్లీజ్ టేక్ మీ, చాలు, నేను నా ముందు వాళ్ళకన్నా నేనేం గొప్పవాడిని కాదు, ఇక్కడ నుంచి నేను ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు, తీసేసుకో అంటాడు అన్నమాట. లైక్ మనలో చాలామంది ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ ప్రేయర్తో, ఈ డిప్రెషన్తో కదా. ఈ డిప్రెసివ్ థాట్స్, చచ్చిపోవాలి ఇంక చాలే లైఫ్ అని మనకు అనిపించని వాళ్ళు ఉండరంట. సో మీరు ఒకవేళ అతి పరిశుద్ధంగా ఉండి నాకు అనిపించలేదు అంటే నేను నమ్మను. ఓకే, దెర్ విల్ బి టైమ్స్ విచ్ ఫీల్ లైక్ వీఆర్ వాకింగ్ త్రూ ద విల్డర్నెస్లో ఉన్నట్టు ఉంటుంది. దేవుని హస్తం చాలా దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది, ఏమీ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది, ఇంకెందుకు లైఫ్ వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో జరిగిన ఒక్క థింగ్ పైన నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, హౌ డిడ్ గాడ్ రెస్పాండ్ టు ద డిప్రెషన్ ఆఫ్ హిస్ సర్వెంట్. ఆయన కోసం నుంచున్నవాడు డిప్రెషన్లోకి పోతే దేవుడు ఎట్లా రెస్పాండ్ అయ్యాడు? ఫుడ్ ఇచ్చి, రెస్ట్ ఇచ్చి, తన వాయిస్ ఇచ్చి బలపరుస్తాడు. ఏమేం చేశాడండి? ఫుడ్, రెస్ట్, వాయిస్. దెర్ ఆర్ 3 things దట్ కమ్. అండ్ మరి ముందు జరిగిన దానికి దీనికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఫుడ్ ఇచ్చింది ఎవరో తెలుసా? ముందు ఇచ్చింది కాకులు, అప్పుడు దూరంగా ఉంది, అప్పుడు జస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, వాగులో ఉన్నాడు, కాకులు ఇచ్చాయి. ఇప్పుడు దేవదూతలు పంపించాడు. ఒక సిఎస్ లూయిస్ యొక్క కోట్ ఉంటుంది, మన పెయిన్లో దేవుడు అరుస్తాడు అని. అప్పుడు దాకా ఆయన మెల్లని స్వరంతో ఉన్నట్లుగా ఉంటుంది, కానీ మన పెయిన్లో మాత్రం ఆయన అరుస్తాడు అని. అంటే హిజ్ వాయిస్ విల్ బీ ఈవెన్ మోర్ ఎవిడెంట్, హిజ్ ప్రజెన్స్ విల్ బీ, యూ విల్ నాట్ మిస్ హిజ్ ప్రజెన్స్ డ్యూరింగ్ ద సఫరింగ్. దూతలను పంపించాడంట, దూతలు వచ్చి వండి పెట్టినాయి అంట, దూతలు పెట్టింది తిన్నాడు, రెస్ట్ తీసుకున్నాడు. దేవుడు తన మెల్లని స్వరంతో మాట్లాడి, ఓకే హోరేబుకి పద అన్నాడు, హోరేబులో మాట్లాడతాడు. హోరేబు అంటే పదాజ్ఞలు ఇవ్వబడిన స్థలం, ఆ స్థలానికి తీసుకెళ్ళాడు, ఆ స్థలానికి తీసుకెళ్ళి మళ్ళీ ఆయనతో మాట్లాడాడు. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రీఅష్యూరింగ్, బాబు నీ ముందు వాళ్ళని నేను బలపరిచాను, అదే వాయిస్ తోటి మళ్ళీ అదే ప్లేస్ నుంచి నీతో మాట్లాడుతున్నాను అని చెప్పడానికి. నువ్వు డిప్రెషన్లో ఉంటే, నువ్వు అనుకున్నది ఏం జరగట్లేదు, ఎందుకే లైఫ్ వద్దు తీసేద్దాం అని అనుకుంటే, జస్ట్ ప్లీజ్ లుక్ ఫర్ గాడ్స్ ప్రజెన్స్, ఫర్ గాడ్స్ వాయిస్ డ్యూరింగ్ ద టైమ్, ఫర్ గాడ్స్ ప్రజెన్స్ డ్యూరింగ్ ద టైమ్. అక్కడ చాలా ఇన్సైట్స్ ఉంటాయి, కానీ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అక్కడ అంటే పెనుగాలి, భూకంపం, మెరుపు ఏయో వచ్చాయని ఉంటుంది. అంటే ఆడిబుల్గా కనిపించే చాలా మిరాక్యులస్ నేచర్ ఆఫ్ థింగ్స్ అక్కడ జరుగుతాయి, కానీ అవన్నిట్లో దేవుడు ప్రత్యక్షం అవ్వడు. కానీ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, హిజ్ వాయిస్ కమ్స్. సో దేవుని యొక్క వాయిస్ మనకి దూరం అవ్వదు, దేవుని యొక్క వాయిస్ ఉంటుంది. దేవుని యొక్క వాయిస్ ఎట్లా ఉంటుంది? మనం చక్కగా స్క్రిప్చర్ చదువుకోవడానికి ఉంది, నువ్వు చదివితే ఆయన యొక్క వాయిస్ని నువ్వు వినొచ్చు. ఇప్పుడు మనం ఆడియోస్ వింటున్నాం, ఇలాంటి ప్రసంగాలు వింటున్నాం, నువ్వు వింటే, నువ్వు ఆ టైంలో దేవునికి చోటిస్తే, యూ విల్ హియర్ హిజ్ వాయిస్. నా లైఫ్లో, చిన్న లైఫ్లో, ఇందాక ఎవరో వయసు చెప్పారు కదా, నా వయసు చెప్పను నేను ఇప్పుడు. నా చిన్న వయసులో ఐ వెంట్ త్రూ ఎ టైమ్ వెన్ ఐ ఫెల్ట్ ఇస్ ఆల్ లైఫ్ అనిపించేలాగా. ఆ టైంలో నాకు కంఫర్ట్ని ఇచ్చింది ఏదో తెలుసా? ద బుక్ ఆఫ్ రోమన్స్. అవుట్ ఆఫ్ ఆల్ ద బుక్స్ ఇన్ ద బైబుల్, బుక్ ఆఫ్ రోమన్స్ చదివితే ఐ వాజ్ డీప్లీ కంఫర్టెడ్. ఐ వాజ్ లైక్, చాలు దేవా, ఇంకా చాలు, ఐ విల్ స్టాండ్ ఫర్ యూ, ఆర్ ఐ విల్ లివ్, ఐ విల్ బి దేర్ అని అనుకున్నాను.
ఇట్ ఈస్ రియల్, ఇది ఫేక్ కాదు. వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ నాట్ ఫేక్. ఎలైజా తోటి మెల్లటి స్వరంతో మాట్లాడాడు అంటే అది ఎలైజా కాబట్టి మాట్లాడాడు కాదు, అందుకు చెప్తున్నా నేను. హీ విల్ స్పీక్ విత్ యూ, హీ ఈజ్ ట్రూ. లైట్ అవసరమైనప్పుడు లైట్ పంపిస్తాడు, మెల్లని స్వరం అవసరమైనప్పుడు మెల్లని స్వరం పంపిస్తాడు. లైట్ చూసినోడు కూడా డిప్రెషన్లో పోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఏ లైట్ చూసినోడు, ఏ లైట్ చూసాడు ఆయన? దహన బలిని అర్పించింది కొన్ని డేస్లోనే డిప్రెషన్లో పోయాడు. సర్వెంట్స్ ఆఫ్ గాడ్, లేకపోతే ఇంటర్న్స్, లేదా పాస్టర్స్ ఎవరున్నారో, టేక్ సమ్ లెసన్, టేక్ సమ్ నోట్స్ ఫ్రమ్ హిస్ లైఫ్. మినిస్ట్రీ నడుస్తూనే ఉంటుంది, కానీ పర్సనల్ లైఫ్ సమ్ టైమ్స్ మైట్ బీ డిఫికల్ట్, గోయింగ్ మైట్ గెట్ డిఫికల్ట్, బట్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. దేవుని కోసం నుంచున్నాను ఏంటి అంటే దేవుడు నీ చెంతనే ఉంటాడు. ఏదో పాట ఉంది, అన్ని వేళల్లో నీవు చెంతనే ఉన్న అనుభవం ఇయ్యవే అంటాడు జీవితాంతం వరకు. అరే మీ వాళ్ళు చాలా స్మార్ట్ అయ్యా, పాటలు ఎత్తినా పట్టుకుంటున్నారు, వచనాలు సూపర్, అసలు వెరీ గుడ్. సో ద ఫోర్త్ థింగ్ ఈజ్ బర్న్ అవుట్ ఈజ్ రియల్ బట్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్. ఓకే, దాన్ని రీరైట్ చేసి యువర్ బ్రేకింగ్ పాయింట్ ఇజంట్ యువర్ ఎండ్ పాయింట్. దేవుడు బ్రేక్ చేయొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ది ఎండ్. గాడ్ మైట్ అలౌ యూ టు గో త్రూ సమ్ విల్డర్నెస్, డిఫికల్ట్ టైమ్స్, వ్యాలీ, కానీ హీ ఈజ్ ఎవర్ ప్రజెంట్. అందుకే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి భయపడిన, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నాదరించు. కాపర్ చేతిలో దుడ్డు కర్ర ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, ఓకే, మంచి ల్యాండ్లో ఉన్నప్పుడేమో సరిగ్గా ఉండమని చెప్పడానికి, ఇలా ఇక్కడే ఉండండి, ఇక్కడే తినండి అని చెప్పడానికి. కానీ గాఢాంధకారంలో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవటానికి, ఏ సర్పెంటో లేకపోతే ఏ నక్కనో ఏ సింహమో వచ్చి తినడానికి ట్రై చేస్తే వ్యాలీ డేంజర్ రాకుండా, డేంజర్లో షీప్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది. స్టాఫ్ హ్యాస్ బోత్ ద రోల్స్ అండ్ గాడ్ విల్ యూజ్ ఇట్ వెన్ ఇట్ ఈస్ నెసరీ. గాడ్ విల్ యూజ్ ఇట్ వెన్ ఇట్స్ నెసరీ. సరే, చివరి పాయింట్కి వచ్చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చూడలేదు, అది నేను చేసిన పొరపాటు, కానీ నన్ను క్షమిస్తారా? మళ్ళీ పిలుస్తారా? ఓకే, సమయానికి ముగించిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు మళ్ళా పిలువబడదురు అని ఎక్కడో విన్నాను, కానీ మీరు నన్ను పిలవైనా పర్లేదు. ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఐ థింక్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ డెఫినెట్లీ. స్టీఫెన్ అన్నే పిలుస్తున్నాడు, మళ్ళీ మీరెందుకు పిలవరు? ఆయన స్టాండర్డ్స్ కొంచెం ఎక్కువగా, ఆయనే రండి బ్రదర్ అని పిలిచాడు. సో ఎనీవే, ఐఎమ్ జస్ట్ కిడింగ్. చివరి పాయింట్ ఏంటంటే, అయిపోయింది లైఫ్ అనుకున్న వాడిని దేవుడు ఏమంటాడంటే, అయిపోవడం కాదన్నా, ఇంకా చాలా ఉంది. యూ బిల్డ్ నెక్స్ట్ జనరేషన్, యూ అనాయింట్ నెక్స్ట్ జనరేషన్, యూ పోర్ ఇంటూ నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ కోసం నువ్వు పాటుపడాలి. ఇప్పటిదాకా నువ్వు చేయాల్సింది చేసావు ఫర్ ద వరల్డ్, బట్ సైలెంట్ మినిస్ట్రీ. ఏంటి సైలెంట్ మినిస్ట్రీ? ఒక డిసైపుల్ని పెట్టుకొని ఆ డిసైపుల్ని నువ్వు నా కోసం రెడీ చేయాలి. నెక్స్ట్ జనరేషన్, 2 కింగ్స్ని అనాయింట్ చేయమంటాడు, ఒక ప్రాఫిట్ని తన తర్వాత మినిస్ట్రీ కంటిన్యూ చేయడానికి అనాయింట్ చేయమని చెప్తాడు. అయిపోయింది, ఇంకేముంది లైఫ్ అనుకుంటారు. అయిపోయిందో ఉందో మనకు తెలియదు. దేవుడు ఇచ్చిన లైఫ్ టైం మనం ఉండాలి అంతే. అయిపోయింది మనం అనుకున్న తర్వాత దేవుడు చాలా చేయగలడు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడే పోయింటే ఇవన్నీ జరిగాయి కాదు కదా. అందుకనే ఆత్మహత్యలు చేసుకోవద్దు. యూ విల్ మిస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్, ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. దేవుని హస్తము, చెయ్యిని చూసే భాగ్యం కూడా కోల్పోతారు. నెవర్ నెవర్ ఎవర్ ఆప్ట్ ఫర్ సూయిసైడ్. దో యూ మే ఫీల్, యూ టెల్ ఇట్ టు గాడ్. దేవా తీసుకోదేవా, ఎందుకు అవసరం లేదు, ఏలియాలాగా ప్రార్థన చేయాలనిపిస్తే చేయండి, నో ప్రాబ్లం. కానీ డోంట్ ఎవర్ టేక్ ద డెసిజన్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నీకు అనిపించింది చెప్పు దేవుడికి, కానీ సైలెంట్ ఉండు. ఆయన తీసుకోవాలంటే వేరే వేస్లో తీసుకోగలడు. నువ్వు చాలే ఇంక ఇక్కడ అనుకుంటే ఆయన తీసేసుకుంటాడు. చాలే అని అనుకున్న తర్వాత మనం ఉంటే ఏలియన్ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోతాడు. కొన్నిసార్లు ఏలియన్ ఎట్లా తీసుకెళ్ళాడు తెలుసా? రథాలపైన దిగొచ్చి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో వెన్ అవర్ టైమ్ ఈజ్ డన్, వీ విల్ బి గాన్ అంతే. యాక్చువల్లీ మోషేని కూడా అలాగే తీసుకెళ్తాడు. మోషే కూడా అప్పటికి మంచి బలంగా ఉంటాడు, కానీ సడన్గా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఆయన తీసుకెళ్ళిపోయాడో తెలియదు, చచ్చిపోయాడో తెలియదు. వెన్ టైమ్ ఈజ్ అప్, హీ నోస్ హౌ టు టేక్ యూ. బట్ డోంట్ గివ్ అప్, బీ దేర్.
ఎందుకు? ఎందుకంటే నీ యొక్క అవసరం నెక్స్ట్ జనరేషన్కి ఉంది. నీ పిల్లలు అయి ఉండొచ్చు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు, నీ వైఫ్ అయి ఉండొచ్చు, నీ పేరెంట్స్ అయి ఉండొచ్చు, నీ ఎక్స్టెండెడ్ రిలేటివ్స్లో దేవుని గురించి విననోళ్ళు అయి ఉండొచ్చు. హూ ఎవర్ ఇట్ మే బీ, బట్ యు ఆర్ నీడెడ్ టు టేక్ ద గాస్పల్ టు దెమ్. చూడండి అక్కడ 19వ అధ్యాయంలో 15వ వచనం నుంచి, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి, అంటే అరణ్యం ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఇప్పుడు అరణ్యం నుంచి మళ్ళీ బయటకు వస్తున్నాడు. నువ్వు మరలి అరణ్యం నుంచి బయటకు వెళ్ళాలి. బయటకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేల్ని పట్టాభిషేకం చేయి. తర్వాత ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకి పట్టాభిషేకం చేయి. ఆ తర్వాత నీ కుమారుగా, అంటే సెకండ్ లైన్ లీడర్షిప్. నువ్వు ఇప్పుడు వచ్చేస్తానంటావు ఏంటి? నీ తర్వాత ఎవరో రెడీ అవ్వాలిగా. నేను వెళ్ళిపోతానంటావు ఏంటి? నీకు మారుగా ఒకరిని నువ్వు ట్రైన్ చేయి. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు, ఆ తర్వాత మాట నాకు పలకడానికి రావట్లేదు, షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. వావ్, అయిపోయింది, ఇంకేం లేదు నీ దృష్టిలో అది. కానీ గాడ్ ఈజ్ నాట్ డన్ యెట్. దేవుడు సాలే ముగిచేద్దామని అనుకోలేదు ఇంకా. గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ. ద ప్లాన్స్ ఫర్ అస్ ఆర్ వెరీ క్లోజ్ టు వాట్ హీ హ్యాస్ ఫర్ ఎలైజా. ఏలియా కొరకు ఆయనకి ప్లాన్స్ ఏమున్నాయో ఆ ప్లాన్స్కి చాలా దగ్గరగా ఉన్నాయి మన విషయంలో కూడా. గ్రేట్ కమిషన్ ఉంది. ఆ గ్రేట్ కమిషన్ని ఏమంటారు, వాస్తవ రూపంలో తీసుకొచ్చేవాళ్ళు కావాలి. ఆయన కోసం నుంచునే వాళ్ళు కావాలి. నెక్స్ట్ జనరేషన్ని ప్రభావితం చేసేవాళ్ళు కావాలి. నువ్వు నుంచుంటావా? డూ యూ వాంట్ టు స్టాండ్? ఇంకేం లేదనుకునే వాడిని తీసుకొచ్చి నెక్స్ట్ జనరేషన్ లీడర్ని చేస్తే, ఆ నెక్స్ట్ జనరేషన్ లీడరు ఏలియాకి డబుల్ పోర్షన్ ఆఫ్ ది స్పిరిట్తో పనిచేశాడు. ఏలియాకి డబుల్ పోర్షన్ ఆఫ్ ది స్పిరిట్తో పనిచేశాడు. గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ యూ వెన్ యూ థింక్ యూ ఆర్ డన్. నువ్వు బిలీవర్ అయితే, దేవుని కోసం నుంచునేవాడు అయితే, దేవుడు చెప్పే వరకు ఉండు, దేవుడు నేను తీసుకునే వరకు ఉండు. అండ్ లార్డ్ విల్ యూజ్ యూ ఇన్ అ మిరాక్యులస్ వే. నెక్స్ట్ జనరేషన్కి నీ అవసరం ఉంది. సో ద ఫైనల్ పాయింట్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ ఎక్విపింగ్ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ స్టిల్ అన్ అర్జెన్సీ. నువ్వు చచ్చిపోతే అట్లా వీళ్ళు ఏమైపోతారు అంటున్నాడు దేవుడు ఆల్మోస్ట్, అంతే కదా. అలాగే నీతో నాతో కూడా అంటున్నాడు, నువ్వు ఇలా అయిపోతే అట్లా. మరి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ప్రభుని ఎరగని వాళ్ళు, వాళ్ళకి ఎవరు నుంచి ఉంటారు? వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళని ఎవరు ప్రభులోకి నడిపిస్తారు? నువ్వు నుంచావు. ఏలియా లైఫ్ చదివితే చాలా షాకింగ్గా ఉంటుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎండింగ్ అయిపోయేటప్పుడు దేవుడు చెప్తాడు, అంత్య దినాల్లో మళ్ళీ ఏలియా లాంటోడు వస్తాడు, పంపిస్తాను నేను అంటాడు. అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ డయర్ నీడ్, హీ వాంట్స్ పీపుల్ లైక్ ఎలైజా టు స్టెప్ ఇన్. న్యూ టెస్ట్మెంట్ స్టార్టింగ్ పేజెస్లో అదే స్పిరిట్ తోటి వచ్చిన ఆయన బాప్తిస్మిచ్చి యోహాను నుంచి ఉంటాడు. సిలువకు ముందు రూపాంతరం కొండపైన యేసు ప్రభు ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటే, వాళ్ళు చేయబోయే ప్లాన్ ఆఫ్ యాక్షన్ని డిస్కస్ చేయడానికి మళ్ళీ ఎవరు అవసరమయ్యారు? మోషే, ఏలియా అవసరమయ్యారు. వావ్, ఆ స్పిరిట్ ఆఫ్ ఎలైజా హెర్మినెటిక్స్ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి టైటిల్ చివరిలో చెప్తున్నా, ఈజ్ నెసెసరీ టుడే, ఈవెన్ టుడే ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా ఈజ్ నీడెడ్. కెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్ లైక్ ఎలైజా? మన టైమ్స్ని అర్థం చేసుకొని దేవుని కోసం నుంచుందామా? దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, ప్రొవిజన్ ఇస్తాడు. వాటి కోసం భయపడి దేవుని కోసం నుంచడం మానేయకండి. దేవుని కోసం పబ్లిక్ స్ఫియర్లో నుంచునే వాళ్ళు కావాలి, కానీ దాన్ని బాధ్యతగా వాక్యానుసారంగా చేయాలి. అలాగే బర్న్అవుట్, డిప్రెషను, ఇవన్నీ రియలే, కానీ దేవుడు వాటన్నిటి నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆయన ప్రజెన్స్ అంతకన్నా రియల్. నీ ప్రాబ్లమ్స్ రియలే, చాలా కష్టంగా ఉంటుంది, వెళ్ళినోడికి తెలుస్తుంది, ఆ బాధ అనిపిస్తుంది. కానీ దేవుని ప్రజెన్స్ ఎంత బాగా బయటకు తీసుకొస్తుందో అది కూడా రియలే. దానిలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆ జాయ్ని వర్ణిస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అంతేకాదు, యు ఆర్ నాట్ యెట్ డన్. ద గ్రేట్ కమిషన్ ఈజ్ స్టిల్ అన్ఫుల్ఫిల్డ్. గ్రేట్ కమిషన్ ఈజ్ స్టిల్ ఎట్ ద డోర్. దేవుడు 2000 సంవత్సరాల క్రితం చెప్పిన కాల్ ఇంకా అలాగే ఉంది. ఇంకా
బీ మై డిసైపుల్స్ అండ్ డిసైపుల్ నేషన్స్. వెళ్ళండి, శిష్యులనుగా చేయండి. మీరు వెళ్ళిన చోటల్లా సువార్త ప్రకటన చేయండి, సంఘ స్థాపన చేయండి, సంఘాల్లో భాగంగా ఉండి బోధించండి. దట్ ఈస్ స్టిల్ యాక్టివ్. దేవుడు వచ్చే వరకు, రెండవ రాకడ వచ్చే వరకు వీ హ్యావ్ టాస్క్ ఇన్ హ్యాండ్. లెట్ us pray. దేవా, ఏలియా లైఫ్ ద్వారా మమ్మల్ని ఛాలెంజ్ చేసావు. ఏలియా ఒక ప్రవక్త, కానీ దౌర్భాగ్యమైన జనరేషన్స్ వచ్చినప్పుడు అలాంటి వారి యొక్క అవసరం ఉందని, ఎలైజా వంటి ఆత్మ కలిగి పౌరుషం కలిగి నీ కోసం స్టాండ్ తీసుకునే వాళ్ళు కావాలని మేము నీ వాక్యం ద్వారా వింటూ వచ్చాం. నీ కృప మాకు కావాలి దేవా. నీ కోసం నుంచినే భాగ్యం ఇవ్వు ప్రభా. దేనికో భయపడి నీకు దూరం అవ్వకుండా, నీ కొరకు స్టాండ్ తీసుకోకుండా కాంప్రమైజ్ అయిపోయే లైఫ్స్ నుంచి మమ్మల్ని బయట తీసుకురండి. పబ్లిక్ స్ఫియర్లో ఎవరు మీ దేవుడు, ఏంటి ఆయన ప్రత్యేకత అంటే ఏమీ చెప్పలేని స్థితిలో మేము ఉండకుండా, మాలోని నిరీక్షణకి హేతువడుగు ప్రతివానికి సమాధానం చెప్పగలిగే స్థితిలో మమ్మల్ని ఉంచండి. అది భయంతో సాత్వికంతో చేసే కృపను అనుగ్రహించండి. క్రీస్తు ప్రభువుని మా హృదయాల్లో ప్రతిష్ఠించుకొని చేయడానికి సహాయం చేయండి. సత్ప్రవర్తనతో చేయడానికి కృపను అనుగ్రహించండి. అలాగే దేవా, మా లైఫ్లో మేము వ్యాలీలో ఉన్నప్పుడు, విల్డర్నెస్లో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు, ఇంకా లైఫ్ చాలా అనుకున్నప్పుడు నీ ప్రజెన్స్ని మాకు దూరం చేయకండి. నీ ప్రజెన్స్ని అనుభవించి దేవా వాటిని జయించడానికి కృప చూపించండి. అలాగే గ్రేట్ కమిషన్ ఇంకా అన్ఫుల్ఫిల్డ్గా ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, మేము కూడా కథం తొక్కడానికి, మేము కూడా నీతో ఫోర్సెస్లో జాయిన్ అవ్వడానికి కృప చూపించమని, విని వెళ్ళిపోకుండా నీ వాక్యాన్ని బట్టి రోషం కలిగి దానికి స్పందించే కృపనిమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ.